మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాం. ఒకటి, మనము పాపము చేస్తే అందుకు శిక్షగా మనల్ని శ్రమలకి అప్పగిస్తాడు. అయితే ఆయన అప్పగించేటువంటి శ్రమ ఎందుకొరకు అంటే, శిక్ష ఎందుకు మనం పాత్రులుగా ఎంచుతాడు అని అంటే, ప్రభు అనుగ్రహించినటువంటి మరి అప్పగించినటువంటి శ్రమను బట్టైనా శిక్షను బట్టైనా మరలా ప్రభు ప్రేమను జ్ఞాపకం చేసుకుని మరలా ప్రభు వైపు త్రిప్పబడతామనే ఉద్దేశమే. అందుగాను పాపం చేస్తే దానికి ప్రతిఫలంగా శిక్ష అనుభవిస్తాము. ఆ శిక్ష కూడా ప్రభు వైపు త్రిప్పబడడానికే ఆయన శిక్ష అనుమతిస్తాడు. ఉదాహరణగా మరి ఎవరిని ధ్యానం చేశాము? సంసోన్ని ధ్యానం చేశాం. సంసోను దేవుని యొక్క ప్రతిష్ఠించబడినటువంటి నాజరు, దేవుని కోసమే నాజరు చేయబడినటువంటి వ్యక్తి, తల్లి గర్భంలో రూపింపక మునిపై ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఆ వయసు వచ్చిన తర్వాత 1000 గుణి రాంగ్ స్టెప్ వేయడం బట్టి ప్రభు తను శిక్షించారు. మరలా చేసిన కీడు కంటే రెట్టింపు కీడు మరలా చేయడం బట్టి తను ఏదైతే చూసి ఆశించాడో ఆ 2 కన్నులు ఓడబెరకబడము, ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇజ్రాయెల్ విడిపించవలసినటువంటి సంసోను ఫిలిస్తీన్ల చేతిలో అప్పగించబడము, వారి చేతిలో మరి బందీ గృహంలో చేర్చబడము అన్న సంగతి గురించి మనం ఆలోచన చేస్తాం. అంటే మనము పాపము చేస్తే పాపానికి ప్రతిఫలముగా మనము శ్రమను శిక్షను అనుభవిస్తాం. రెండవది చూస్తే రెండవది ఏది? మనం పాపంలో పడిపోకుండా ఉండడానికి మన శ్రమలకి ముందుగానే అప్పగించి మనల్ని తర్ఫీదు చేస్తూ ఉంటుంటాడు. ఆమెను హల్లెలూయా. ఆ కోణంలో ఎవరి గురించి ఆలోచన చేశాము, ధ్యానం చేశాము అని అంటే, అపోస్తలులైనటువంటి పౌలు ఎటువంటి పౌలుగా మార్చబడిన తర్వాత, సౌలుగా ఉండి పౌలుగా మార్చబడిన తర్వాత సంఘాన్ని హింసించి, సంఘాన్ని దూషించి మరి అధికారం పుంజుకున్నటువంటి సౌలు ప్రభు దర్శించిన తర్వాత పౌలుగా మార్చబడిన తర్వాత తాను కలిగి ఉన్నటువంటి ప్రత్యక్షతలో అధికముగా ఉన్నందు చేత అతడు అత్యధికంగా హెచ్చించిపోకుండా ఉండు నిమిత్తమై అపోస్తలునటువంటి పౌలుని దేవుడు శ్రమకి అప్పగించాడు. తన శరీరంలో ఒక ముళ్ళు పెట్టాడు, సాతాను దూతగా తను ఉంచాడని సాక్షాత్తు మరి అపోస్తలుడైన పౌలే మరి పత్రికల ద్వారా తన సాక్ష్యం తెలియపరుస్తూ ఉంటున్నాడు. మరి ఈ కోణంలోనే మనం ఈరోజు కూడా ధ్యానం చేద్దాం. దేవుడు ఏ విధముగా మనం పాపంలో పడిపోకున్నట్లుగా దేవుడు మనల్ని ఏ విధంగా తర్ఫీదు చేస్తాడు, మనల్ని ఏ విధంగా సరి చేస్తాడు, దేనికోసమే సిద్ధపరుస్తాడు. మన జీవితాల్లో ఆయన కోసమే బ్రతుకుతూ ఆయన కోసమే జీవిస్తున్నటువంటి మన జీవితాలలో జీవిస్తున్నటువంటి జీవితంలో నుండి మనము ఎలాగో ఆయన యొద్దకు మరలా మనం త్రిప్పుకుంటాడు, ఏ విధంగా మనం సరిచేస్తాడు అన్న విషయంలో ఒక కోణంలో ఇది నాన్న మరొక కోణం మనం ఆలోచన చేద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము ఈ మాటను చదువుకొని ముందుకెళ్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. పారివేయును ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికి రాని తీగలను ఆయన తీసి వేయును. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు వాక్యం ద్వారా తన దాసుని ప్రభు బలపరిచి అభిషేకించి సిలువతో మరుగుపరుచుకొని ఆయన నోటుబురుగా వాడుకున్నట్లుగా మనందరితో మాట్లాడినట్లుగా మనందరం మోకరించి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయనా, స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. చదవబడిన మాటలు మీవి దేవా. ఇంతవరకునైనా పాటల ద్వారా, సాక్ష్యం ద్వారా, ఆరాధన ద్వారా మీ నామం మహింపరిచినట్టుగా
శ్రేష్టమైనటువంటి సమయంలోకి వచ్చిన మీ వాక్య భాగంలో ధ్యానం చేస్తున్న సమయంలోనికి అయా ఫలించు తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని పనికిరాని తీగలను మీరు తీసి పారవేస్తారని సెలవిచ్చిన రీతిగా అందులో నుండి అయా మాకు అర్థవంతంగా పరిశుద్ధాత్మ దైవమా, మాకు అర్థవంతంగా మీరే మీ దాస్తున్న ద్వారం ఒక కాంతిలో నుండి మీరు మాకు బయలుపరచమని ప్రార్థిస్తున్నాయినా వాక్య భాగం ద్వారా మాతో మీరు మాట్లాడండి. మీ దాసులను మీరు బలపరిచి అభిషేకించి మీ సింధు మీ మరుగుపరుచుకొని మీ నోటపరుగా వాడుకోమని ప్రార్థిస్తుండగా వాక్య భాగం దారాలను రాకుండా అడపడం చూస్తున్న సాతాన క్రియలన్నిటి మమ్మల్ని బంధించి లేపరి దూరపరచడం ప్రార్థిస్తుండగా నిద్రాత్మ తొలగించండి, నిర్లక్ష్య ఆత్మ తొలగించండి, శ్రద్ధాభక్తులు మాకు అనుగ్రహించి ఆసక్తిని కలిగించి మా అందరితో మీరు మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడుగుచున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, మరొకసారి ఆ మాటను చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనంలో రాయబడిన మాటను మరొకసారి చదువుకుందాం. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. ఆమెను. హల్లెలూయా. ఈ వాక్య భాగం ద్వారా ప్రభు మనందరితో మాట్లాడు. ప్రభుకి స్తోత్రం చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. చూడండి, సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభుల వారు తెలియపరుస్తున్నటువంటి మాట, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను ఆయన తీసివేయును. ఆమేన్. హల్లెలూయా. ఒక ద్రాక్ష ఒక తోట ఒక చెట్టు వేసినటువంటి యజమాని దాన్ని వేసిన నాటి నుండి అది ఫలాలు ఫలించేంత వరకు దాని బాగోగులు అన్నీ కూడా ఎలా చూస్తాడు అనంటే దాన్ని పరీక్షించి పరిశీలన చేసి పరిశోధించి అది ఏ విధముగా పెరగాలి, దానికి ఏది అవసరమై ఉన్నది, అది పెరగడానికి ఏది ఆటంకాలుగా ఉన్నాయి, ఆటంకాలుగా ఉన్న వాటిని ఏ విధముగా తీసి పారవేయాలని, ఏది ఫలిస్తూ ఉన్నది, ఏది బలమైనటువంటి మరి ద్రాక్ష వల్లిగా ద్రాక్ష తీగగా ఉన్నది, పనికిరాని తీగలు బలహీనమైనటివి ఏవైతే ఉన్నాయో అవి అందులో నుండి తీసి పారవేయబడినట్లుగా ఫలించు తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని ఆటంకకరంగా అడ్డుకరంగా ఉన్నటువంటి ప్రతి తీగ ఆయన అందులో నుండి తీసి పారవేస్తున్నాడు. ఉపమానంగా మనకు వాక్య భాగం తెలియపరిచాడు. ఆమెను. హల్లెలూయా. దీని ఆత్మ సంబంధంగా మనం అర్థం చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభుల వారిలో మనము ఫలించినట్లుగా, మనం వేరుపారి విరువుగా ఆయనలో స్థిరపరచబడినట్లుగా, మన వేరు ఆయనలో స్థిరపరచబడి అది లోతైన అనుభవంలోనికి వెళ్ళేటట్లుగా, యేసయ్యలో వేరుపారిన వారమై విస్తరించి ఫలించేడు కొమ్మగా మార్చబడేటట్లుగా యేసేపుని గురించి రాయబడిన మాట. యేసేపు ఫలించేడి కొమ్మ, ఊట యుద్ధ ఫలించేడి కొమ్మ. దాని యొక్క రెమ్మలు ఏం చేయబడతాయి? విస్తరించబడినట్లుగా మనము కూడా ఫలించాలని, అభివృద్ధి పొందాలని ప్రభు ఆశపడుతూ ఉంటున్నాడు. మనం ఏ విధమైనటువంటి ఫలించాలి అని అనగా యేసయ్యలో ఫలించేటువంటి అనుభవంలో ఉండే వారంగా మనం ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉన్నది. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. యేసు ప్రభుని ఎరగని మన జీవితాల్లో ఈ లోకానుసారంగా జీవించాం, లోకానుసారంగా బ్రతికాం, లోకంలో ఉన్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షత వాక్యము ద్వారా, ఆయన ప్రేమ ద్వారా, ఆయన కృప ద్వారా మనం ప్రత్యక్షపరచబడి, ఆయన కృపను బట్టి రక్షించబడి, ఆయన వాక్యాన్ని బట్టి విశ్వసించిన వారమై, ఆయన మన జీవితంలో ఏది వ్యర్థమైనటువంటి జీవితము, ఏది నిజమైన జీవితము, ఏది పరిశుద్ధమైన జీవితం అని వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడి సరిచేసి, ఆ సరిచేసే క్రమంలో పరిశుద్ధాత్మని ద్వారా మనల్ని మన పాపలను ఒప్పింప చేయించి, ఆ ఒప్పుకున్నటువంటి కారణము చేతనే మనం మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై పొందినటువంటి బాప్తిసమే అందుకు నిదర్శనం. ఆమెను. హల్లెలూయా. మరి విశ్వసించిన వారమై, వాక్యాన్ని విశ్వసించిన వారమై, మారు మనసు పొందిన వారమై, అందుగాను సాక్షార్థంగా బాప్తిసం పొందిన వారమై, దేవుని యొక్క రక్తం చేత కడగబడి, ఆయన చేత కొనబడి, ఆయన సొత్తైన జనంగా మార్చబడి, నిబంధనలుగా మార్చబడి, ఆయన సన్నిధానంలో, ఆయన సముఖంలో చేర్చబడిన మనతో ఈరోజు ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట, మీరు ఫలిస్తున్నటువంటి మీరు మరి ఎక్కువగా ఫలింపవలనని పనికిరాని తీగలను ఆయన ఏం చేస్తున్నాడు అంటే తీసి పారవేస్తూ ఉంటున్నాడు. ఆమెను. హల్లెలూయా. మనలో పనికిరాని
తీగలు అనగా ఏంటి అని అంటే, వాక్యానికి విరుద్ధమైనది, నీతికి విరుద్ధమైనది ఏదైతే మన జీవితాల్లో లోకానుసారమైనది, మరి వాక్యానుసారము కానిది మన జీవితంలో ఏదైతే పని చేస్తూ ఉన్నదో, క్రియ చేస్తూ ఉన్నదో, ఆ దుష్కార్యముల నుంచి, ఆ వ్యర్థమైన ప్రవర్తన నుంచి మనలో ఉన్నటువంటి ప్రతి మలినమైనటువంటి ప్రతి నీచ కార్యాన్ని అంతటిని వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడి మనలో నుండి తీసివేయడానికి, పరిశుద్ధాత్మజుడు మన క్రియ జరిగించడానికి మనం ఫలించాలని ఆశపడుతున్నటువంటి దేవుడు, మనము ఆరాధన చేసినటువంటి దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అయితే మనలో పనికిరానిటువంటి వ్యర్థ ప్రవర్తన ఆయన తొలగించాలని, అందుకుగానే పనికిరాని ప్రతి తీగను ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఆయన తీసి పారివేస్తూ ఉంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు తీసి పారివేస్తున్నాడంటే, ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు దేనితో సాంగత్యం చేయలేడు అని అంటే, ఆయన ఎక్కడ ఉండలేడు అని అంటే, ఆయన సర్వాంతర్యామి, ఆయన ఎక్కడైనా ఉండగలడు. అయితే ఆయన ఎక్కడ ఉండలేడు అని మనం ఆలోచన చేస్తే వాక్యం సెలవిస్తుంది, పాపమున్న చోట నిత్య దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు పాపమున్న చోట ఆయన నివాసము చేయలేడని వాక్యం సెలవిస్తూ ఉన్నది. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. సర్వాంతర్యామి అయినటువంటి దేవుడు, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు, సర్వ సృష్టికి ఆధారభూతున్నటువంటి దేవుడు, ఆయన సర్వాంతర్యామి, ఎక్కడైనా ఉండగలిగిన వాడు. ఆయన లేని ప్రదేశము ఎక్కడైనా లేకపోతే, ఆయన నివసించలేనిది ఎక్కడైనా ఏదైనా ఉన్నదా అని అంటే అది పాపమున్న చోట ఆయన నివాసము చేయలేడని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. అయితే మనము ఏమై ఉన్నాము అని అంటే, లోకంలో ఉన్న మనము వాక్యం చేత దర్శించి, ఆయన ప్రేమ చేత మనల్ని విమోచించి, ఆయన రక్తం చేత మనల్ని కడిగి విమోచించుకొని ఆయన సన్నిధిలో నిలబెట్టినటువంటి దేవుడు, ఆయన సొత్తైన జనంగా చేసుకున్నటువంటి దేవుడు మనల్ని ఆయన ఏం చేసుకున్నాడు అని అంటే, మన శరీరాలే, మన ప్రాణ ఆత్మ శరీరాలను ఆయన ఏముగా మార్చాడంటే దేవుని యొక్క ఆలయముగా మార్చాడు. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. ఆయన సర్వాంతర్యామైనటువంటి దేవుడు ఇప్పుడు మనల్ని ఆయన రక్తం చేత ఆయన వెలబెట్టి కొనుక్కొని ఆయన మనం పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఆయన రక్తంతో మనం పవిత్రపరుచుకున్న తర్వాత ఇప్పుడు ఆయన ఎక్కడ నివసించాలని కోరుతున్నాడు అని అంటే, ఆయన బయట మరొకరో కాదు కానీ, మరొక చోట కాదు కానీ, మనమే మన యొక్క ప్రాణ ఆత్మ శరీరాలు ప్రభువుకు ప్రతిష్ఠించబడి, ప్రభువుకి సమర్పించబడి మనలోనే ఆయన నివాసము చేయాలని, దానుగాను సత్య స్వరూపినటువంటి ఆత్మదేవుడు మనలో ఆయన నివాసము చేస్తూ, సత్యాన్ని తెలియపరుస్తూ, సత్యానికి అప్పగించుకుని మన జీవితాల్లో సర్వసత్యమును నడిపించేటటువంటి అనుభవంతో, వాక్యంతో ఉదక స్నానము చేయించి ఆయన ఎదుట నిలవబెట్టుకోవాలని, ముడతైనను కలకమైనను మరి ఏదైనా మనం లేకున్నట్లుగా ఆయనే సత్య స్వరూపినటువంటి దేవుడు మనలో నివసించినట్లుగా మనమే ఆయనకు ప్రతిష్ఠించబడి ఆలయమై ఉన్నామని మనం ఎరగాలి. ఆమెను హల్లెలూయా. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరు అంటే మన సొత్తు కాదు కానీ, మన కోసం ప్రాణం పెట్టి మనల్ని వెలబెట్టి కొనుక్కున్నటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారి సొత్తైన ప్రజలుగా మార్చబడ్డాం మనం. అయితే ఆయన సొత్తైన ప్రజలుగా మార్చబడిన మన జీవితాల్లో మనలో ఇప్పుడు ఏమి నివాసము చేయకూడదు అని అంటే, శరీర సంబంధమైన కార్యాలు, లోక సంబంధమైనటువంటి కార్యాలు, లోక సంబంధమైనటువంటి విధానము మనలో, మన జీవితాల్లో, మన ప్రాణ ఆత్మ శరీరాల్లో ఎవరికి వారి వ్యక్తిగతమైన జీవితాల్లో ఎవరిలోనూ నివాసము చేయకుండా ఉండినట్లుగా మన జీవితంలో ప్రభువుకు ప్రతిష్ఠించబడి సమర్పించబడి ఆయన మనలో నివాసము చేయనట్లుగా, ఆయన సన్నిధిని, ఆయన ప్రసన్నత మనం అనుభవించినట్లుగా మనల్ని మనం అప్పగించుకొని ఆయనకి ఏదైతే ఇష్టం లేదో, ఏదైతే ఆయన కోరుకునలేదో మన జీవితంలో అటువంటి ఆయన కోరుకొనలేనిది, ఇష్టపడలేనిది మన జీవితంలో ఏదైనా ఉన్నదా అని సరిచేసుకోవడానికి మన ముందు పెట్టిందే దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్యం. హల్లెలూయా. ఆ వాక్యం ద్వారా మన జీవితాల్లో ఏమున్నది, ఏమీ లేదో, ఎలా ఉండాలి, ఎలా ఉంటున్నామో అని సరిచేసుకునొచ్చు
మనలో పనికిరాని వ్యర్థ ప్రవర్తనను వాక్యం ద్వారా తొలగించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుని మనకు అప్పగించుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మనం ఒప్పుకున్నటువంటి ప్రతి పాపాన్ని నుండి ఆయన విమోచించి విడిపించి మనల్ని పరిశుద్ధులుగా పవిత్రులుగా తీర్చగలిగినటువంటి సత్యవంతుడైన దేవుడు మనం కలిగి ఉన్నాం. ఆమెను హల్లెలూయా. అటువంటి దేవుడు మనం ఆరాధన చేస్తున్నట్టు పరిశుద్ధుడు గనుక, ఆయన నిత్య నివాసమైనటువంటి దేవుడు గనుక, పాపమున చోట నివాసము చేయలేడు గనుక, ఇప్పుడు ఆయన మనలో నివసించినట్లుగా మనల్ని పరిశుద్ధపరచడానికి, మనలో పనికిరాని వ్యర్థమైన ప్రవర్తన ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అర్థం తల్లి, ఆయన మనల్ని ఏం చేస్తున్నాడంటే పనికిరాని ప్రతి వ్యర్థ ప్రవర్తనను తీసివేయడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఆయన ఇష్టపడుతున్నాడు, నీవు వ్యర్థ ప్రవర్తన తొలగించుకోవడానికి ఇష్టపడుతున్నావా లేదా? దాన్ని సరిచేసుకోవడానికి ఇష్టపడుతున్నావా లేదా? దానికి హృదయపూర్వకంగా అప్పగించుకొని ఉపదేశ క్రమానికి హృదయపూర్వకంగా అప్పగించుకొని అందుకు లోబడి పాపం నుండి విమోచించబడి నీతికి దాసులుగా మార్చబడే అనుభవం ఉన్నామా లేదా అన్నది మనం ఏం చేయాలి? సరి చేసుకునేటువంటి అనుభవం మనం ఉండాలి. హల్లెలూయా. మన వ్యర్థమైనటువంటి ప్రవర్తన, ఆయనకి ఇష్టం లేని ప్రవర్తన, ఆయనకి ఇష్టం లేని కార్యము, ఆయన నచ్చని కార్యము ఏదైనా మనది ఉన్నదా లేదా అన్నది మన జీవితం సరి చేసుకొనొచ్చు. మనం మార్పు చెందుతూ ఇంకా పరివర్తన చెందేటువంటి అనుభవంలో ఉన్నామా, ఫలించేటువంటి అనుభవంలో ఉన్నామా లేదా అన్నది మనం పరిశీలన చేసుకోవాలి. అందుకని అపోస్తలుడైన పౌలు, నేను పూర్వం దోషకుని, హింసకుని, హానికరుని, తెలియక అవిశ్వాసం వల్ల చేసేది గనుక కనికరించబడ్డాను. ఇప్పుడు కనికరించబడి ఆయన స్వరక్తం చేత కడగబడి పరిశుద్ధపరచబడుతున్నాను. ఎందుకనగా విశ్వసించబోతున్న వారికి మాదిరిగా నుటకై ఆయన నన్ను ఏం చేశాడంటే ముందుగా నన్ను ఏర్పాటు చేసుకుని రక్షించాడని అపోస్తలుడైన పౌలు తిమోతి పత్రిక ద్వారా తిమోతికిని అలాగనే మరి క్రైస్తవ సమాజకిని ఆయన మాదిరికరమైన సాక్ష్యాన్ని పలుకుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. ఇదన మన జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభువు ఎరిగిన మన జీవితాల్లో రమణన్న నిజముగా అటువంటి సాక్ష్యాన్ని మనం చెప్పగలిగేటువంటి అనుభవంలో మనం ఉన్నామా లేదా అన్నది మనం పరిశీలన చేసుకోవాలి. హల్లెలూయా. ఆ క్రమంలో అపోస్తలుడైన పౌలు తను ఫలిస్తున్నాడు, ప్రభువులో ప్రతి వ్యర్థ ప్రవర్తనను తొలగించుకుంటున్నాడు, వాక్యంతో సరిచేసుకుంటున్నాడు. మరి తనకి ఏది ప్రయోజనకరమో సమస్తాన్ని నష్టపరుచుకొని సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకొని ప్రభు నిమిత్తమై సమర్పించుకొని ప్రభు కోసం జీవిస్తున్నటువంటి మరి వ్యక్తి అపోస్తలుడైన సేవకుడైనటువంటి అపోస్తలుడైన పౌలు. మరి ఇటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి పౌలు జీవితంలో కూడా అతను అత్యధికంగా హెచ్చించిపోకుండా ఉండినట్లు అతనిలో ఏం పెట్టాడు అనంటే ఒక ముళ్ళే పెట్టాడు. హల్లెలూయా. ఎందుకనగా అనంటే మనం పాడైపోకుండా ఉండడానికి అపోస్తలుడైన పౌలు దేవుని యొక్క సన్నిధానంలో, దేవుని యొక్క ఆధీనంలో, దేవుని యొక్క సన్నిధానంలో ఉన్నాడని తెలియపరచుటకై తాను ఎంత అద్భుతమైనటువంటి పరిచర్య చేసినా, తన ద్వారా దేవుడు అనేకమైన సూచక కార్యాలు జరిగించిన అపోస్తలుడైన పౌలు నడికట్ల చేత అనేక మంది బాగుపరచబడుతున్నా, మరి చివరికి అనేక మంది పౌలు ద్వారా బాగుపరచబడుతున్నప్పటికీ అపోస్తలుడైన పౌలు కూడా దేవుడు ఏం పెట్టాడంటే తన శరీరంలో ఒక ముళ్ళు పెట్టాడు. ఎందుకనగా అతడు అత్యధికంగా హెచ్చించిపోకుండా నిమిత్తమై దేవుడు తన్ని అటువంటి శ్రమకి అప్పగించాడు. హల్లెలూయా. ఆ శ్రమ చేత అపోస్తలుడైన పౌలుని తర్ఫీదు చేశాడు. దేవునికి విధేయుడయ్యేటట్లుగా దేవుని సముఖంలో తను ప్రతిదీ తను ప్రభు యొక్క పాదాల చెంత నేర్చుకునేటువంటి వ్యక్తిగా అపోస్తలుడైన పౌలుని ఆ ముళ్ళు ద్వారా తర్ఫీదు చేశాడు దేవుడు. హల్లెలూయా. అయితే ఈ కోణంలో మరొక వ్యక్తిని గురించి మనం ధ్యానం చేద్దాం. తనను దేవుడు ఏర్పరచుకున్నటువంటి విధానాన్ని, తను ఏ విధముగా సమర్పించుకుని ప్రదర్శించబడి ఏ విధముగా తను ఒక ఉన్నతమైన స్థాయి, ఆత్మీయ స్థాయి కలిగి ఉన్నాడో, తన యొక్క తల్లి ద్వారా ఎటువంటి ఉపదేశాన్ని పొందాడో, తల్లి ద్వారా ఉపదేశించబడిన ప్రతి ఉపదేశానికి ఎలాగో లోబడ్డాడు, విధేయత చూపాడు. తద్వారా తన యొక్క వయసు వచ్చినప్పుడు ఎటువంటి అనుభవంలో తను పెరిగాడు, దేనిని కోరుకున్నటువంటి తన జీవితాల్లో ఏ విధముగా తను ఏ కార్యం చేశాడు, ఆ కార్యాన్ని బట్టి దేవుడు ఆ వ్యక్తిని ఎలాగో మరి సిద్ధపరిచాడు,
సిద్ధపరిచి మరలు ఎలా నడిపించాడు అనే కోణం మనం ఆలోచన చేద్దాం. హల్లెలూయా, స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నా ప్రాణం నీ ప్రాణముతో ఎన్నటికీ పెనవేసుకొనెను, నా సర్వం కృపా సహితమై నీకు అర్పించబడెను. నా ప్రాణం నా సర్వం నిన్ను సేవించని జనమునా, నా ప్రాణము తల్లడిల్లిపోవును. నిన్ను సేవించని క్షణమునా, నా ప్రాణము తల్లడిల్లిపోవును. నా ప్రాణం నీ ప్రాణముతో ఎన్నటికీ పెనవేసుకొనెను, నా సర్వం కృపా సహితమై నీకు అర్పించబడెను. నిన్ను సేవించని నా ప్రాణము, నిన్ను సేవించని నా ప్రాణము తల్లడిల్లిపోవును. నా ప్రాణం నీ ప్రాణముతో ఎన్నటికీ పెనవేసుకొనెను, నా సర్వం కృపా సహితమై నీకు అర్పించబడెను. నా ప్రాణం నీ ప్రాణముతో ఎన్నటికీ పెనవేసుకొనెను, నా సర్వం కృపా సహితమై నీకు అర్పించబడెను. హల్లెలూయా. అతను తన తల్లి ద్వారా ఉపదేశించబడిన ప్రతి ఉపదేశానికి తల్లి చేసినటువంటి ఆ ఉపదేశం హృదయపూర్వకంగా లోబడిన వాడై, తను పెద్దవాడైనప్పుడు తన తల్లి చేసిన ఉపదేశాన్ని మర్చిపోక విడిచిపెట్టిన వాడై దాన్ని గట్టిగా పట్టుకొని అలాగో జీవించిన వాడు. ఏ విధంగా జీవించిన వాడు అని మనం ఆలోచన చేస్తే చూడండి, అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించిన వాడు. ఎవరు ఆ వ్యక్తి? మా అల్పకాలము పాపభోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించిన వాడు ఎవరు? పౌలు. ఇంకా శోభక్క చెప్పండి అమ్మా. అమ్మ శాంతమ్మ, ఎవరు? అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించిన వాడు ఎవరు? సంపత్. అడిగిన వాళ్ళు చెప్పండి, స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎవరు? తెలుసు అన్న వాళ్ళ చేత అతనిది. మీకేం చేద్దాం మిమ్మల్ని? జెన్స్ ఎత్తారమ్మా, ఇంక మీరు ఎవరు తెలీదా? హల్లెలూయా. మోషే. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మోషే. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24, 26. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24, 26 వచనం చదువుకుందాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యముని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి
ఫరో కుమార్తె యొక్క కుమారుడునని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడే రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయిను. హల్లెలూయా. చూడండి, మోషే అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచుకున్నాడు. ఫరో కుమార్తెను కుమారుణ్ణి అనిపించుకోవడానికి మరి మోషే దానికి ఇష్టపడి అంగీకరించినట్లుగా, తను దానికి ఒప్పుకోలేనట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడడం మనం చూస్తూ ఉంటున్నాం. మోషే ఎవరు? ఫరో ఏంటి? ఫరో కుమార్తె ఏంటి? ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అని అనిపించుకోవడానికి ఎందుకు ఒప్పుకొనలేదు? ఏంటి సంగతి మనం ఆలోచన చేస్తే, యోసేపు ద్వారా యోసేపు బానిసగా ఐగుప్తు దేశానికి అమ్మబడిన వాడై ఆ ఐగుప్తు దేశం అందరికీ ప్రధాన గవర్నర్గా ప్రధానమైన వ్యక్తిగా, ఫరో తర్వాత మరొక వ్యక్తిగా దేవుడు అతను ఉన్నతమైన స్థాయి నిలబెట్టిన తర్వాత, అప్పుడు ఏర్పరచబడినటువంటి ప్రభు అనుమతించినటువంటి కరువులో ప్రపంచాన్ని పోషించే స్థితిలో యోసేపుని పెట్టి, ఆ యోసేపు యొక్క జనాంగమైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు, యాకోబు దేవునితో పెనుగులాడి మనుషులతోనూ దేవునితోనూ పోరాడి దేవుని చేత పేరు పెట్టబడి నూతనమైనటువంటి పేరు పెట్టబడినటువంటి ఇజ్రాయేల్గా మార్చబడినటువంటి యాకోబు యొక్క సంతానం అంతటిని ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశానికి వచ్చి నివాసం చేసిన తర్వాత యోసేపును బట్టి మరి యాకోబు యొక్క సంతానం ఇశ్రాయేలు ప్రజలంతా నివాసం చేస్తున్నటువంటి ఆ దేశము ఐగుప్తు దేశం. అయితే యోసేపు యొక్క తండ్రి అయినటువంటి ఇజ్రాయేల్ యాకోబు చనిపోయాడు. యోసేపు కూడా చనిపోయాడు. యోసేపు యొక్క అన్నదమ్ములు చనిపోయారు. అయితే యోసేపుని ఎరగని మరొక రాజు ఫరో రాజుగా మార్చబడ్డాడు. ఫరో ఈ యోసేపు ఎవరో, యోసేపు ఐగుప్తు దేశాన్ని ఎలా పరిపాలన చేశాడో, ఎలా పాలించాడో, తనకు దేవుడు ఏ విధంగా నిలబెట్టించాడో అన్న సంగతులు ఎరగని ఒక రాజు మరి ఆ ఐగుప్తు దేశమంతటి మీద రాజుగా ఫరోగా నిలబడిన వాడు. ఫరో అనగా అదొక గుర్తింపు. ఐగుప్తు యొక్క దేశానికి రాజుగా ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తికి ఇచ్చేటువంటి గుర్తింపే ఫరో. హల్లెలూయా, స్తోత్రం చెప్దామా. ఆ ఫరో యోసేపు ఎవరో ఎరుగని రాజు, ఒక రాజు ఎన్నుకోబడ్డ తర్వాత ఈ యొక్క జనాంగాన్ని, ఈ యొక్క ఇజ్రాయేల్ యొక్క ప్రజలు ప్రబలడము, విస్తరించడము అది చూసినటువంటి రాజు, వీరు ప్రబలుతున్నటువంటి కారణం బట్టి వీరు ఎక్కడ మన మీద తిరుగుబాటు చేస్తారో, వీరు మన మీద ఎక్కడ వ్యతిరేకమైన స్వభావం కలిగి మన మీద తిరుగుబాటు చేసి మనల్ని అణచివేస్తారేమో అన్నటువంటి ఉద్దేశంతో, కారణముతో వారిలో పుడుతున్నటువంటి ప్రతి బిడ్డను మగపిల్లవాడు అయితే చంపివేయాలని, ఆడపిల్లలైతే బ్రతికినివ్వాలని ఏం చేశాడు అని అంటే మంత్రస్థానాలకి ఆజ్ఞాపించారు. మీరు వెళ్ళి హెబ్రీ పరుచుల వారిలో ఆడవారు ఎవరైనా మగపిల్లవనగానే వారు కనగలిగితే వారిని అక్కడికక్కడికి పురుట్లను చంపివేయండి. ఒకవేళ ఆడవారిగా ఉంటే వారిని బ్రతుకునివ్వండి అని చెప్పి ఫరో ఆజ్ఞ ఇచ్చాడు. హల్లెలూయా. అప్పటి కాలంలో ఎవరిని చంపమని ఆజ్ఞ ఉన్నది? మగపిల్లలు చంపాలనేటువంటి ఆజ్ఞ ఉన్నది. యేసు ప్రభు పుట్టినటువంటి ఆ కాలంలో కూడా మరి ఆ రోమా ప్రభుత్వానికి రాజుగా చేయబడేవాడు పుడతాడని మరి లేఖనాలు సెలవిస్తున్న ధర్మశాస్త్రం తెలియపరుస్తున్నటువంటి కారణాన్ని బట్టి యేసు ప్రభు పుట్టినటువంటి ఆ కాలంలో కూడా మగపిల్లల వారు చంపబడ్డారు. అయితే ఈ దినాలలో ఎవరు చంపబడుతున్నారు? ఎవరు? ఆడపిల్లలు చంపబడుతుంటున్నారు. హల్లెలూయా. అయితే అప్పటి కాలంలో ఆ ఫరో ఇచ్చిన ఆజ్ఞ బట్టి మగపిల్లలు వారందరూ చంపబడుతూ ఉంటే ఆ ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు విస్తరింప చేయబడకుండా, వారు ప్రబలనీయకుండా, వారు అక్కడికక్కడికే అంతరించిపోయేటట్లుగా, వారు బానిసలుగా
వారి చేత వెట్టి పని చేయించడానికి వారిలో ఏ మగ పురుషుడైనా సరే బ్రతుకునివ్వకుండా మగ పిల్లవారు అందరిని చంపివేయాలి అనేటువంటి ఆజ్ఞ ఫరో ద్వారా మంత్రస్థానాలు పొందుకొని ఉన్నారు. హల్లెలూయా. అయితే ఆ మంత్రస్థానాలు దేవునికి భయపడేవారు గనుక వారు ఆ పని చేయనొలకున్నప్పుడు దేవుడు వారికి సహాయకుడిగా నిలిచారు మంత్రస్థానాలకి. అప్పుడు ఫరో అడిగాడు, అమ్మా నేను మీకు ఆజ్ఞాపించాను వారు ఎవరు కూడా మగపిల్లవారు బ్రతకనివ్వకూడదని, మీరు ఎందుకు ఈ పని చేశారంటే వారు మంత్రస్థానంలో ఒక మాట అంటున్నారు. ఆ మాటను చదువుకుందామా. నిర్గమ కాండము 1వ అధ్యాయము ఎన్నో వచనం, 19వ వచనమా, 18 చదువు. మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చితిరి, ఈ పని ఎలా చేసితిరి అని అడిగాను. అందుకు ఆ మంత్రస్థానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు, మంత్రస్థాన్ని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రశంసించి ఉందిరని ఫరోతో చెప్పిరి. హల్లెలూయా. వారు హెబ్రీ స్త్రీలు ఎలాంటి వారనంటే ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదు. వాళ్ళు ఎటువంటి వారంటే ఒక చురుకైనటువంటి వారు. మంత్రస్థానాలు వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ఏం చేసేవారు అంటే ప్రసవించేటువంటి ఆ చురుకుతనం కలిగి వారు ప్రసవించేటువంటి వారు అంట వాళ్ళు. హల్లెలూయా. వారికి చురుకు కలిగినటువంటి వారు. వారు ఐగుప్తు వారి జనాంగం వంటి వారు కాదు, వారు చురుకైన వారని వాక్యం సెలవిస్తూ ఉన్నది. హల్లెలూయా. అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేశాడు అనంటే చూడండి, ఏ ప్రజలైతే నశించిపోకుండా కరువులో ఆ కరువు కాటకాల్లో నశించిపోకుండా మరి వారు బ్రతికినివ్వడానికి ముందుగా యోసేపుని ఐగుప్తు దేశాన్ని పంపించి ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు. యోసేపును బట్టి వారి యొక్క వంశాలంతా, యాకోబు యొక్క వంశాలందరూ కూడా కరువులో నశించిపోకుండా ఉండే నిమిత్తమై యోసేపును బట్టి ఆ ఇశ్రాయేలు ప్రజలను అంతా ఐగుప్తు దేశ నివాసం చేయడానికి ప్రధానులుగా యోసేపు దేవుని ముందుగా ఎన్నుకొని పంపించాడు. ఆమెను. హల్లెలూయా. అలా పంపించబడి వారు విస్తరింపచేయబడిన తరువాత వారు విస్తరించి ప్రబలుతున్నటువంటి స్థితిని చూసినటువంటి ఫరో యొక్క రాజు, ఐగుప్తు యొక్క రాజు వారిని అంతము చేయాలని, వారు నశింప చేయాలని వారికి పన్నాగము పన్ని మగపిల్లలు వారందరినీ సంహరించాలటువంటి ఆజ్ఞ ఇచ్చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ ఆజ్ఞ ఇచ్చినటువంటి ఆ కాలంలోనే ఇశ్రాయేలు ప్రజలు ప్రభుకు నిబంధనజులుగా మార్చబడినట్లుగా ప్రభు నిమిత్తం వారు స్వతంత్రంగా ప్రభువును ఆరాధించేటువంటి, ప్రభు కోసం ఒక ప్రత్యేకించబడినటువంటి జనాంగంగా వారు మార్చడం నిమిత్తమై వారిలో నుండి ఒక వ్యక్తిని ఎన్నుకోవడానికి దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకుంటున్నాడు. ఆ వ్యక్తి ఎవరు అనగా మోషే. హల్లెలూయా. అనేక మంది చనిపోతున్నారు, మగపిల్లవారు చనిపోతున్నారు. అప్పుడు పుట్టినవాడే మోషే. ఆ మోషే గురించి రాయబడిన మాట 2వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం త్వరగా. కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వాణ్ణి దాచిను. తరువాత ఆమె వాణ్ణి దాచలేక వాని కొరకు ఒక జమ్మె పెట్టి తీసుకొని దానికి జిగటమనును కీలును పూసి అందులో ఆ పిల్లవాన్ని పెట్టి ఉంచగా వానికి ఏమి సంభవించునో తెలుసుకున్నటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండిను. ఆ ఆ ఆ తెప్పించి నేను. హల్లెలూయా. 2వ వచనంలో పై వచనం రాయబడి, ఆ స్త్రీ గర్భవతివై కుమారుని కని వాడు ఏమై ఉండో చూచింది అని రాయబడి ఉన్నది.
ఆ స్త్రీ గర్భవతివై కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వాణ్ణి దాచిందంట. హల్లెలూయా. ఈ బిడ్డ సుందరుడుగా పుట్టడము, సౌభాగ్యవంతుడుగా పుట్టడము, లోపం లేని వ్యక్తిగా సుందరుడుగా పుట్టడము తన తల్లి చూచి 3 నెలలు కాపాడగలిగింది, కానీ 3 నెలల తర్వాత కాపాడలేకపోయింది తల్లి. హల్లెలూయా. ఆ పరిస్థితుల్లో ఒక ఆలోచన చేసింది. ఏం ఆలోచన అని అంటే, ఒక జమ్మె పెట్టి తీసుకొని దానికి మట్టిగా పూసి కీలు చేసి ఆ బిడ్డను ఆ నదిలో ఉంచి ఏమి సంభవిస్తుందో చూడడానికి తన యొక్క అక్క మరి ఆమె పెట్టి చూడమని చెప్పినప్పుడు ఆ పరిస్థితిని అంతటిని గమనిస్తున్నటువంటి అక్క ఫరో యొక్క కుమార్తె ఆ నది ఒడ్డునకు వచ్చి స్నానం చేయడానికి వచ్చినప్పుడు ఆ బిడ్డ యొక్క కేక అరుపులు వినబడిన ఆమె ఆ బిడ్డ మీద ఏం పడేటట్లుగా ప్రభు సహాయం చేశాడంటే, ఆ బిడ్డ మీద కనికరపడేటట్లుగా ఫరో కుమార్తెకి కనికరాన్ని పుట్టించాడు దేవుడు. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. ఆ పుట్టించినటువంటి ఆ కనికరాన్ని బట్టి ఆ బిడ్డను తీసుకొని చూడంగానే ఆ బిడ్డ సుందరుడై ఉంటూ చూసినటువంటి ఆ ఫరో యొక్క కుమార్తె ఆ బిడ్డ మీద కనికరపడి అలాగూ చూస్తూ ఉంటున్నప్పుడు ఇది గమనిస్తున్నటువంటి ఆ మోషే అక్క మిరియాము దాన్ని చూచి ఈ బిడ్డని పెంచడానికి హెబ్రీ స్త్రీలో ఒకదాన్ని తీసుకొని రమ్మంటావు పాలించి పెంచడానికి అన్నప్పుడు ఆమె వెళ్ళి తీసుకురమ్మని చెప్పింది. చూడండి, ఇక్కడ మనం అర్థం చేసుకుంటూ ఉంటే ఒక బిడ్డ అనేక మంది మరి ఫరో ఆజ్ఞ మగపిల్లవారందరూ చంపబడాలి అని ఫరో యొక్క ఆజ్ఞ ఇచ్చి ఉంటే అనేక మంది మగపిల్లలు చంపబడుతూ ఉంటే ఈ మోషే మాత్రము 3 నెలలు దాచలేని పరిస్థితుల్లో ఆ నదిలో పెట్టడం ఏంటి, జమ్మిపెట్టులో పెట్టడం ఏంటి, ఫరో యొక్క కుమార్తె వస్తున్నప్పుడు ఆ బిడ్డను చూడడం ఏంటి, చూస్తున్నటువంటి ఆ బిడ్డ మీద ఈమె కనికరము పుట్టించడం ఏంటి, కనికరం పుట్టినటువంటి ఈమె జీవితాల్లో ఆ బిడ్డని పాలిచ్చి పెంచడానికి ఒక ఆమె నేను తీసుకొని వస్తానని అని ఆ యొక్క బిడ్డ చెప్పినప్పుడు వెళ్ళి తీసుకుని రమ్మని చెప్పడం ఏంటి? హల్లెలూయా. ఇప్పుడు ఆమె ఫరో యొక్క కుమార్తె అనాలి, అసలు ఈ బిడ్డ ఎవరు? ఈ బిడ్డని కోసమే నేను తీసుకోవడం ఏంటి? ఈ బిడ్డని పాలిచ్చి పెంచడానికి ఈమె నా ఎద్దుకు వచ్చి ఈమె నీవెవరు అని ప్రశ్నించవలసినటువంటి పరిస్థితి. అవునా కదా? మనం మానవిక కోణంలో మానవుల యొక్క జ్ఞానముతో మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకుని మనం ఆలోచన చేస్తే ఈ ప్రశ్నలు పుట్టాలి. ఆ బిడ్డని మొట్టమొదటిగా తీసుకోకూడదు. ఎందుకనంటే హెబ్రీ యొక్క పిల్లలు చంపబడుతున్నారనేటువంటి ఫరో యొక్క ఆజ్ఞ. అయితే ఆ బిడ్డని చూడగానే కనికరాన్ని పుట్టించిన వాడు ఎవరు? దేవుడు. హల్లెలూయా. ఆ బిడ్డని తీసుకునేటట్లుగా చేసిన వాడు ఎవరు? దేవుడు. ఆ బిడ్డ నిమిత్తమై మరి ఆ యొక్క మోషే యొక్క అక్క వెళ్ళి నీ నిమిత్తమై ఆ పిల్లవాని నిమిత్తమై పాలిచ్చి పెంచడానికి ఇజ్రాయేల్ యొక్క మరి హెబ్రీ స్త్రీలో ఒకదాన్ని తీసుకొని వస్తున్నా అని అంటే నీవెవరివి తీసుకొని రావడానికి నా ఎదుటికి అని ప్రశ్నించవలసినటువంటి ఆమె ప్రశ్నించక ఆమె మాటకి సమ్మతించినట్లుగా చేసిన వాడు ఎవరు? దేవుడు. అలా చేసినటువంటి దానికి ఒప్పుకున్నటువంటి ఆమె ఈ మిరియాము చక్కగా 12 సంవత్సరాలు లేకపోతే 13 సంవత్సరాలు వయసు కలిగినటువంటి ఆమె, లేకపోతే దానికంటే ఇంకా చిన్న వయసు కలిగినటువంటి ఆమె సుబుద్ధి కలిగి చురుకైనటువంటి జ్ఞానాన్ని ప్రదర్శించి తన తల్లి ఏ విధముగా తెలియపరిచిందో అది చక్కగా చేసి తల్లి యొద్దకు వెళ్ళి నువ్వు చెప్పినటువంటి దాన్ని చక్కగా చేశాను, దేవుడి ఆలోచన సఫలపరిచాడు అనేటువంటి ఆ విధన ప్రభువును మహింపరిచి ఫరో యొక్క కుమార్తె యొద్దకు తన యొక్క తల్లిని, మోషే యొక్క తల్లిని, మిరియం యొక్క తల్లిని తన యొక్క ఫరో యొక్క కుమార్తె యొద్దకు తీసుకొని వస్తున్నారు. ఆమెను హల్లెలూయా. తీసుకొని వస్తున్నప్పుడు ఆమె అంటది, ఇదిగో నా నిమిత్తమై ఈ పిల్లవాణిని పాలిచ్చి పెంచగలవా? నువ్వు అలాగ పెంచడానికి అందుకు గాను నీకు జీతం ఇస్తానని ఫరో యొక్క కుమార్తె ఎప్పుడైతే ఆ మాట తెలియపరిచిందో సంతోషంతో ఆ మాటను స్వీకరించి తన యొక్క కడుపును పుట్టిన తన యొక్క పేగును తెంచుకొని గర్భాన్ని పుట్టినటువంటి ఆ యొక్క బిడ్డనే ఫరో కుమార్తె ద్వారా మరలా స్వీకరించుకొని తన బిడ్డకి పాలిచ్చి పెంచుతూ అదనంగా ఫరో యొక్క రాజ్యం నుండి సామ్రాజ్యం నుంచి ఆ బిడ్డ పెరగడానికి
కొంత నగదు ఏం చేయబడుతుందంటే కేటాయించబడుతూ ఉంటున్నది. హల్లెలూయా, స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. చూడండి, ఫరో యొక్క రాజు ఇజ్రాయేల్ యొక్క ప్రజలు విస్తరింప చేయబడకుండా అణగదొక్కాలని శత్రువు దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయేలు వారిని, హెబ్రీలు వారిని నశింప చేయాలని, సంహరించాలని, అణగదొక్కాలని, వారు విస్తరింప చేయకుండా ఉన్నట్లుగా తలపెట్టినటువంటి కార్యములో మగబిడ్డలు అందరూ చంపబడుతున్నారు. అయితే మోషే సుందరమైన దేవుడు చూచి, దేవుడు వారికి అనుగ్రహించి, తల్లిదండ్రులు వారిని దాచలేక ఆ పరిస్థితిలో ఫరో యొక్క కుమార్తె తీసుకొని ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? దేవుడు ఏ రాజ్యమైతే ఇజ్రాయేల్ యొక్క ప్రజలను సంహరించాలని ఏ సామ్రాజ్యము, ఏ రాజ్యమైతే ఆజ్ఞ ఇచ్చిందో ఆ రాజు యొక్క నగరనందు నుంచే మరి కొంత నగదు ఆ ఏ బిడ్డలు సంహరించబడాలనేది ఆజ్ఞ ఉంచిందో ఆ రాజ్యంలో నుండే అదే బిడ్డ పోషించబడడానికి నగదుని దేవుడు ప్రత్యేకించాడు. ఆమె హల్లెలూయా. మన దేవుడు ఎవరు అని అంటే శత్రువులు ఎదుట భోజనమును సిద్ధపరిచేవాడు మన దేవుడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఎటువంటి వాడు తెలుసా? మన యొక్క శత్రువులు ఎవరైతే ఉంటున్నారో వారి చేతనే మనకు భోజనాన్ని సిద్ధపరిచేటువంటి దేవుడు మనము ఆరాధన చేస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు. అందుకని మనకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమైనా సరే అది ఆయన నామములో వర్ధిల్లింపనీయుడైన. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అది అగ్రరాజ్యాలే అయినా మరి ఏ రాజ్యమే అయినా దేవునికి విరోధముగా, దేవుని ప్రజలకు విరోధంగా రూపింపబడుచున్నటువంటి ఏ ఆయుధమైనా, ఏ రాజ్యమైనా, ఏ చట్టమైనా అది ఆయన నామములో వర్ధిల్లింపనీయుడైన. హల్లెలూయా. మనం ప్రతి ఈ లోక సంబంధమైనటువంటి దేనికైనా సరే మనము భయపడి మరి నిరుత్సాహపడి కృంగిపోవాల్సిన అవసరం లేదు. ప్రభు అంటాడు, ఇదిగో మీరు ఈ లోక సంబంధమైన మీ శరీరానికి హాని కలిగించే వానికి భయపడొద్దు. ఎందుకనంటే వాడు మీ శరీరాలకు మాత్రమే హాని కలిగించగలడేమో, కానీ ఇదిగో మీ మీద ప్రభుత్వం చేస్తున్నటువంటి మీ దేవుడు ఎటువంటి వాడు తెలుసా? మీ శరీరానే కాదు దేని కూడా నశింప చేయగలడైనా. స్తోత్రం చెప్దామా? శరీరాలే కాదు, ఆయన మరొక దాని కూడా నశింప చేయగలిగిన వాడు ఎవరు? నశింప చేయగలడైనా? ప్రశ్న అర్థమైందా? స్తోత్రం చెప్పండి అందరూ. కమలా బాగుచ్చో. హల్లెలూయా. ఆయన యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పారు, ఇదిగో మీరు శరీరాన్ని, మీ దేహాలకు హాని కలిగించే వానికి భయపడక, శరీరాన్ని హాని కలిగించగలిగిన వాడు మరలా ఇంకో దాని కూడా నశింప చేయగలిగిన వాడికి మీరు భయపడమని చెప్పాడు. ఏమి నశింప చేయగలిగిన వాడు ఆయన? మీరు చెప్పమ్మా శాంతమ్మ, ఏమి నశింప చేయగలడు ఆయన? దత్తంగా ఉన్నా కదమ్మ తల్లి, ఏం నశింప చేయగలడు చెప్పు? ఏ నశింప చేయగలడా? మీ శరీరాలు దేహాలు నశింప చేయగలడు అన్నాడు. మరి ఈ లోక సంబంధంగా ఉన్నటువంటి శరీరాలను నశింప చేయగలిగిన వారికి భయపడక, శరీరమును ఆత్మను నశింప చేయగలిగిన వారికి మీరు భయపడను వాక్యం సెలవిస్తూ ఉన్నది. హల్లెలూయా. మన ఆత్మను ఏ యొక్క నరుడైనా సరే, ఏ రాజ్యమైనా సరే, ఏ చట్టమైనా సరే, ఏ వ్యక్తి అయినా సరే మన ఆత్మను నశింప చేయడం ఎవరి తరము కాదు. ఎందుకంటే మన ప్రాణమైన, మన ఆత్మ అయినా, మన శరీరం, మన ప్రాణ ఆత్మ శరీరాలు ఎవరి చేతిలో ఉన్నాయి అని అంటే మనకు దేవుని యొక్క జీవపు మూటలో ఆయన కట్టి ఉంచి మన భద్రపరుస్తూ ఉంటున్నాడు ఆయన. హల్లెలూయా. మనలో ఉన్న ప్రతి కలవరాలను, ప్రతి భయాలను, ప్రతి ఆందోళనను ఆయన మనల్ని ఏం చేయగలంటే తొలగించగలిగిన వాడు, మన ప్రాణానికి సేద తీర్చగలిగిన వాడు, శత్రువులతో భోజనాన్ని సిద్ధపరచగలిగిన వాడు మనం ఆరాధన చేస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆమేన్. హల్లెలూయా. ఆయన శరీరాన్ని మాత్రమే కాదు నశింప చేసేది, ఆత్మను కూడా నశింప చేయగలిగిన వాడు మనము ఆరాధన చేస్తున్నటువంటి దేవుడు. ఆ శక్తి మనము ఆరాధన చేస్తున్నటువంటి దేవునికి తప్ప మరి ఇంకెవరికి ఆ అధికారము ఇవ్వబడలేదు, ఇవ్వబడబోదు. హల్లెలూయా. అయితే మనం ఎవరికి భయపడాలి అనంటే ఈ లోక సంబంధమైనటువంటి ఏ రాజ్యానికైనా, ఏ చట్టానికైనా, మరి దేనికైనా మనం భయపడాల్సిన అవసరం లేదు కాదు. కానీ మన ప్రాణాన్ని, మన ఆత్మను కూడా రక్షించగలిగినటువంటి
మనం ఆరాధన చేస్తున్న దేవునికి మాత్రమే భయపడి, ఆయనకి మాత్రమే విధేయత చూపి మన జీవితంలో ఆయనకు సమర్పించబడిన అనుభవం ఉంటే, మనము మరణం తర్వాత ఉన్నటువంటి జీవితాల్లో మెప్పు ఘనత పొందినట్లుగా, జీవ కిరీటాన్ని పొందుకునేటట్లుగా అటువంటి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఫరో ఎప్పుడైతే ఆజ్ఞ ఇచ్చాడో, మరి ఆ ఆజ్ఞలో అనేక మంది చంపబడ్డారు. కానీ ఇజ్రాయేల్ యొక్క ప్రజల్ని విమోచించడానికి, నడిపించడానికి ఒక వ్యక్తిని ప్రభు ఎన్నుకుంటున్నాడు. ఆ వ్యక్తిని ఏ విధంగా పోషిస్తున్నాడు దేవుడు అనంటే, ఏ రాజ్యమైతే, ఏ చట్టమైతే ఇజ్రాయేల్ యొక్క ప్రజలు సంహరించబడాలనేటువంటి ఆజ్ఞ ఏ రాజు అయితే ఇచ్చాడో, ఆ రాజు యొక్క నగరనందు నుంచి, ధనాగారం అంతట్లో నుండే ఫరో యొక్క కుమార్తె ద్వారా మోషే యొక్క తల్లి, సొంత తల్లే పాలిచ్చి పెంచుతూ, ఆ పాలిచ్చి పెంచుతున్న దానికి జీతం పొందుకునేటట్లుగా ప్రభు కృప చూపించాడు ఆయన. హల్లెలూయా. ఆయన శత్రువుల ఎదుట భోజనం సిద్ధపరిచేవాడు మన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం చెప్దామా? ఆనందమే పరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే, ఆశ్రయపురమైన. గట్టిగా చప్పలు కొట్టి కలిసి పాడదామా? ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడానికే స్తోత్రము. ఆపత్కాలము ఆనందమే పరమానందమే, ఆశ్రయపురమైన. నా శత్రువుల ఎదుటే నీవు నాకు విందును సిద్ధము చేశావు. నా శత్రువుల ఎదుటే నీవు నాకు విందును సిద్ధము చేశావు. నీతో నేను నీ మందిరములో నివాసము చేసేద చిరకాలము. నీతో నేను నివాసము చేసేద చిరకాలము. ఆనందమే. గట్టిగా చెప్పకూడదమ్మా? స్తోత్రం. ఆమేన్. ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. హల్లెలూయా, హల్లెలూయా. ఏ రాజు అయితే ఆజ్ఞ ఇచ్చాడో, ఆ రాజు ఎదుటే, ఆ రాజు యొక్క ధనాగారం అంతట్లో నుండి మరి మోషే నిమిత్తమై, మోషే కుటుంబ నిమిత్తమై ఒక భాగాన్ని పంచిపెట్టేటట్లుగా, జీతమిచ్చి మోషేని పెంచేటట్లుగా దేవుడు కృప చూపించాడు. ఆమేన్. హల్లెలూయా. మన జీవితాల్లో ప్రభువుకి మనం ప్రతిష్ఠించబడి, ప్రభువుకి సమర్పించబడి, ప్రభు కోసం మనం బ్రతికే వారంగా మనం ఉంటే, మన జీవితంలో నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఎన్నో ఉపద్రవాలు వస్తాయి, కరువులు, మరి ఆటంకాలు ఎన్నెన్నో మన జీవితాల్లో వస్తాయి. అయితే ఎన్ని వచ్చినా మన జీవితాల్లో ఏం చేయలేమంటే, అవి రావాలి, వచ్చిన దారి ఆయన నామంలో పోవాలి. స్తోత్రం చెప్దామా? అవి వస్తాయి, ఏ దారిన వచ్చాయో ఆ దారినే పోతాయి. వచ్చిన దారిని ఉండవు, కానీ దానికి ప్రతిఫలముగా మనకు పూదన్ను తెచ్చి పెడతాయి ఆయన నామంలో. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఎటువంటి పూలదండ తెలుసా? శత్రులు ఎదుటినే మనకు భోజనం సిద్ధపరిచేటువంటి అనుభవంలోనికి ప్రభువులను నడిపిస్తాడు. మరి ఫరో చేసిన ఆలోచన ఏమైపోయింది అనంటే,
విఫలమైపోతూ ఉన్నది. ఆ విఫలతలో నుండే ఫరోని ఒక నాయకుడిగా ఎన్నుకోవడానికి ప్రభు మోషే ఎడల కృప చూపుతూ ఉంటున్నాడు. ఆమెను హల్లెలూయా. ఆ ఆశ ఎవరికుంది అని అంటే మొట్టమొదటిగా దేవునికి ఉంది. దేవుడు ఆశించేటువంటి ఆ విధానములో మోషే యొక్క తల్లిదండ్రులకి ఉన్నది. ఆ ఉన్నది కనుకే అతడు సుందరుడై ఉండుట చూచినప్పుడు 3 నెలలు దాచగలిగారు కానీ 3 నెలల తర్వాత దాచలేకపోయారు. దాచగలిగినది ఎవరు అనంటే 3 నెలల తర్వాత మోషే బ్రతికుండేటట్లుగా, వారిని నాయకుడిగా ఎంచేటట్లుగా, ఇశ్రాయేలు ప్రజల నిమిత్తమై ఎన్నుకున్నబడే వ్యక్తిగా, కాపాడబడే వ్యక్తిగా మోషేని కాపాడింది ఎవరు అనంటే 3 నెలల తర్వాత దేవుడే సంరక్షకుడిగా, పరిపాలకుడిగా తను అన్ని విధాలుగా కాపాడి నడిపించిన వాడుగా దేవుడే మోషేకు తోడే ఉంటున్నాడు. ఆమెను హల్లెలూయా. మోషేక తల్లిదండ్రులు ఆశ కలిగి ఉన్నారు. అటువంటి ఆశ వారి జీవితంలో నెరవేర్చబడుతూ ప్రభువు దాన్ని తృప్తిపరుస్తూ శత్రువుల ఎదుట భోజనం సిద్ధపరిచి తన యొక్క తల్లి చేతనే, తన యొక్క సొంత తల్లి చేత పాలిచ్చి పెంచబడి అందుగాను జీతము పుంజుకునుచు తన బిడ్డని పెంచేటువంటి అనుభవంలోనికి ప్రభువు అನ್ನು మార్చాడు. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా దేవుని మీద మనం మనసు పెట్టుకున్నప్పుడు, దేవుని మీద మనం ఆశ పెట్టుకున్నప్పుడు, దేవుడు మన జీవితంలో కఠినమైన పరిస్థితులు కావచ్చు, ఇందులో నుండి మనం బయట పడతామో అనేటువంటి ఆ యొక్క నిరీక్షణే మనలో లేకుండా పోయి ఉండొచ్చు. ఆ కూరిగిపోయి ఉండొచ్చు. జిగటిగల దొంగ ఊపులో మనం కూడా చిక్కబడిపోయి ఉండొచ్చు. ఆత్మ సంబంధమైనటువంటి భక్తి జీవితంలో కూడా మనం ఒకప్పుడు ఉన్నటువంటి భక్తి విధానంలో మనం ఎదగలేకపోతూ కూడా ఉండొచ్చు, పరిస్థితులను బట్టి, ప్రభావాలను బట్టి. అయితే మనము మరలా నూతనపరచబడతామా అన్న విధానంలో కూడా మనకు అర్థం కాని పరిస్థితులు మనం ఉండొచ్చేమో. కానీ అయితే మన అంతరంగంలో మెదులుతున్నటువంటి ఒక చిన్న ఆశ నీ కొరకు జీవించటం చేయగలదా, జీవించేటువంటి కృప చూపించగలదా, జీవించాలంటే ఆశ నాకుంది ప్రభువా, నా జీవితం ఎలా మార్చబడగలుగుతుంది అనేటువంటి ఒక చిన్న ఆశ నీ జీవితంలో ఉంటే ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తూ ఆయన మనకి సంవత్సరం వాగ్దానం ఇచ్చాడు. ఏం వాగ్దానము? నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను, రాతి గుండె మీలోని తీసివేసి మాంసపు హృదయాన్ని మీకు ఇచ్చేదను. ఆమెను హల్లెలూయా. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఆయనే ఇస్తానంటున్నాడు. ఆయనే నీలో ఉన్నదాన్ని తీసివేసి, నీలో ఉన్నదాన్ని ఆయనే పెరిగివేసి, నీకు లేని దానిని ఆయన నీకు ఇస్తున్నా అంటున్నాడు. అదే నూతన హృదయము, నూతన స్వభావము. స్తోత్రం చెప్దామా? ఆ స్వభావాన్ని బట్టి నీవు ప్రభుకి సమీపిస్తుడిగా మార్చబడేటువంటి అనుభవంలోనికి వాక్యం ద్వారా నిన్ను పురుకుల్పించి, వాక్యం ద్వారా లోబడేట్లుగా చేసి, నీలో ఉన్నటువంటి హృదయాన్ని తొలగించి, నీలో ఉన్న స్వభావాన్ని తొలగించి, నీలో ఉన్న రాతి గుండెను తీసివేసి మెత్తని మాంసపు హృదయాన్ని ఆ ఉపదేశము చేత నిన్ను ఉదక స్నానము చేపిస్తూ ఆ ఉపదేశానికి విధేయుడివై దానికి అప్పగించుకుని హృదయపూర్వకంగా లోబడేవాడుగా మార్చి, తద్వారా ప్రభు ఇచ్చేటువంటి దీవెన ఆశీర్వాదానికి వారసుడుగా నిన్ను మార్చి శత్రుడిది నీకు భోజనం సిద్ధపరిచేవాడు నువ్వు ఆరాధన చేస్తున్నటువంటి ప్రభు. ఆమెను హల్లెలూయా. ఇటువంటి వాగ్దానం ఈ సంవత్సరం ప్రభు మనకిచ్చిన వాగ్దానం. సేవకుల జీవితంలోనూ, సంఘబిడ్డల జీవితంలోనూ, సహవాసం ద్వారా ప్రభు మనకు అనుగ్రహించినటువంటి సంఘబిడ్డల జీవితాల్లోనూ, అలాగనే విశ్వసించబోతున్న వారి జీవితాల్లోనూ అలాగూ ప్రభు మార్చి ఉపదేశ క్రమానికి హృదయపూర్వకంగా అప్పగించుకొని దాని హృదయపూర్వకంగా లోబడి పాప నుండి విమోచించబడి నీతికి యేసుకి దాసులుగా మార్చబడిన అనుభవానికి ప్రభు మనల్ని నడిపించును గాక. ఆమేన్ హల్లెలూయా. అయితే మనము చేయవలసినటువంటి ఏంటి అనంటే, మనము హృదయపూర్వకంగా ఆయనకు అప్పగించుకోగలిగితే తన యొక్క మోషే యొక్క తల్లిదండ్రులు ఆశ కలిగి 3 నెలలు దాచినట్లుగా మనలో ఆశ ఉంటే, తద్వారా తర్వాత మనల్ని కాపాడగలిగిన వాడు, మన కలవరాలను తొలగించగలిగిన వాడు మనము ఆరాధన చేస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆమేన్ హల్లెలూయా. అటువంటి స్థితిలో మోషే పెద్దవాడై పెరుగుతుంటున్నప్పుడు ఒక వినేటువంటి స్వభావం వచ్చినప్పుడు తల్లి చక్కగా కూర్చోబెట్టుకొని తనకు చేయవలసినటువంటి ఉపదేశాన్ని, నేర్పించవలసిన సంగతులు అన్నిటినీ చక్కగా ఏం చేస్తున్నది అనంటే కమల చక్కగా నేర్పిస్తూ ఉన్నది తన బిడ్డకి. హల్లెలూయా. రే, నీవు
పుడుతున్నప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసా? అనేక మంది మగపిల్లల వారు చంపబడుతున్నారు. అయితే నీవు సుందరుడే ఉంటే చూచినప్పుడు నిన్ను ప్రభు కోసమే పెంచడానికి మా మదిలో కలిగిన ఆశను బట్టి మేము ఆశపడ్డాం. నిన్ను 3 నెలలు దాచగలిగాం. 3 నెలల తర్వాత దాచలేకపోయాం. అందరూ చంపబడుతున్నారు. అయితే ప్రభు మా మదిలో ఒక ఆలోచన పెట్టాడు. మాలో ఉన్న ఆశను బట్టి ఆయన ఒక తలంపు పెట్టాడు. ఆ తలంపు మనలో ఒక చిగురింపు చేయబడి ప్రభు ఇచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు మాకు ఇచ్చిన ఆలోచన బట్టి ఇదిగో ఒక జమ్ము పెట్టులు నిన్ను పెట్టినప్పుడు ఫరో కుమార్తె స్నానం చేయడానికి వచ్చినప్పుడు నిన్ను చూసినప్పుడు నీవు ఆ యొక్క నదిలో నువ్వు ఉంటున్నప్పుడు మొసలి చేతులకు అప్పగించకుండా ప్రభు నిన్ను కాపాడాడు మొట్టమొదటిగా. స్తోత్రం చెప్దామా? ఆ జమ్ము పెట్టులో అయితే నేను పెట్టాను, కానీ ఆ జమ్ము పెట్టులో పెట్టినప్పుడు నువ్వు ఏడుపును బట్టి మొసలి వచ్చి నిన్ను మింగివేసి ఉండొచ్చు, కానీ మొసలి యొక్క నోటు నుండి ప్రభు నిన్ను కాపాడాడు మొట్టమొదటిగా. రెండవదిగా ఆ ఫరో యొక్క కుమార్తె రాగా నీ మీద కనికరపడేట్టుగా చేశాడు ప్రభు. మూడవదిగా నా గర్భాన్ని పుట్టినటువంటి నా ద్వారానే పాలిచ్చి పెంచేటట్లుగా ఇదిగో నన్ను నీ యొద్దకు తీసుకుని వచ్చి నాకే అప్పగించి నిన్ను పోషించి పెంచడానికి జీతం కూడా పొందుకున్నా నేను. దేవుడు మన చేతులతో భోజనం సిద్ధపరిచిన వాడు మన దేవుడు అని తన యొక్క పుట్టుక గురించి అన్నిటినీ కొద్ది కొద్దిగా బాలుడు నడవవలసినటువంటి త్రోవను వానికి నేర్పము. వాడు పెద్దవాడైనప్పుడు ఏమైపోడు కమలా? ఏమైపోడు? వాడు పాడైపోడు, వాడు చెడిపోడని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. వాడు ముసలివాడు అయిపోయినప్పుడు వాడు పాడైపోవడం వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మన శుక్రవారం నేను వస్తూ ఉంటే కుష్వంతు ఇది ముఖశుద్ధి చేస్తానని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే మీకు అర్థమవ్వడానికి ఈరోజు వాళ్ళకి అదే తెలియపరిచాను, దాన్ని నేను చెప్పబోతున్నాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శుక్రవారం మేము వస్తూ ఉంటే వాడు దానిపైన ఉన్నాడు. కూర్చొని నా మదిలో ఒక ఆలోచన కలిగి వాడికి విషయం చెప్పడానికి వాడి దగ్గరికి వచ్చా. ఏం కుష్వంత్ అంటే వాడు నా ఎదుగు వచ్చి వందనాలు అన్నాడట. నేను వందనాలు చెప్పలే వాడికి. ఫస్ట్ స్తోత్రం చెప్దామా? ఏం చెప్పలేదు కుష్వంత్, సంపత్ ఏం చెప్పలేదు వాడికి. నేను వందనాలు చెప్పలే వాడికి. వాడు నన్ను చూసి వాడి దగ్గరికి పోయి నేను విషయం చేద్దామని చెప్పి వాడు పలకరిద్దామని చెప్పి వాడి దగ్గరికి వెళ్తే ఇప్పుడు ఇట్లా వందనాలని చెప్పాడు. హల్లెలూయా. నేనేం చేయాలి? మొట్టమొదటి నేనేం చేయాలి? చూసిన వెంటనే ఏం చేయాలి కుష్వంత్? నేను చెప్పాలి వందనాలు ఎట్టా? నేను మర్చిపోయా ఆ సంగతి. వందనాలు చెప్పాలని చెప్పిన వాడు ఎవరు? కనబడినప్పుడు వందనాలు చెప్పాలి అని నేర్పించిన వాడు ఎవరు? సేవకుడుగా నేను. మరి వారు ఎదిరిగిపోయిన తర్వాత నేను చేశాను నా పనులు నేను పడిన ఆలోచనలు నేను పడి వాడు ఎద్దకి ఎట్లా వెళ్ళాలి, వాళ్ళు ఎట్లా పలకరించాలని చెప్పి వాళ్ళని పలకరిస్తుంటే వాడు నాకు రెప్పలు ఇచ్చిన మాట వందనాలు అన్నాడు. అప్పుడు నేను వందనాలు మర్చిపోయాను అని చెప్పి వందనాలు చెప్పేవాడు. స్తోత్రం చెప్దామా? ఎందుకని ఈ విషయం చెప్తున్నాను అని అంటే వాళ్ళకి నేర్పిస్తున్నటువంటి ఆ విధానంలో వారు నేర్చుకుంటున్నప్పుడు భవిష్యత్తులో వాళ్ళే ప్రయోజకులుగా మార్చబడతారు. ఈరోజు చెప్పింది అదే సంగతి వాళ్ళకి. అరే మీరు ఈ సండే స్కూల్లో నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే ప్రార్థన ఎట్లా చేయాలి. నేను ఒకవేళ మీరు కొంచెం ఎదిగిన తర్వాత ఈ సండే స్కూల్లోనే మీరు స్టార్టింగ్ ప్రార్థన ఎలా చేయాలి నేర్చుకోవాలి. తర్వాత వాళ్ళ చేతలే పాటలు పాడిస్తున్నాం స్టార్టింగ్ నుంచి. ఒక పాట నేను పాడితే ఇంకో పాట వాళ్ళు పాడాలి నేర్చుకున్న పాటలు. అట్లా పాటలు నేర్చుకోవాలి, వాయిద్యాలను మంచిగా నేర్చుకోవాలి. తర్వాత మీరే ఒకవేళ నేను ప్రార్థన ఈ పెద్దవారి ప్రార్థన కూడా లేకపోతే స్తోత్రాలు చెప్పి ప్రార్థన చేసి ప్రారంభించి పాటలు పాడేటువంటి స్థాయిలో మీకు రావాలని తెలియపరిచే వాళ్ళకి. హల్లెలూయా. అదేదో నేనేదో గొప్ప పని చేస్తున్నానని లేకపోతే నేను నిరూపించాలని మీ ఎదురు నేను చెప్తున్నాను ఉద్దేశంగా ముఖశుద్ధి చేయడానికి చెప్పే సంగతిని కాదు ఇది. ఎందుకనంటే మన ఉపదేశ క్రమానికి లోబడితే ఆ లోబడిన కారణమే మనల్ని ఏం చేస్తుంది అనంటే పాపం నుండి విమోచించబడిన వారమై నీతికి దాసులుగా మార్చబడేట్లుగా ప్రభు వాక్యం మనల్ని చేస్తుంది. వారు నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి అటువంటి విధానం వారి జీవితంలో ఏం చేయబడతా ఉన్నది? నెరవేర్చబడతా ఉంటున్నది. ఆ ఆశ ఎవరికి ఉండాలంటే తల్లిదండ్రులకు ముందుకు వారికి ఉండాలి. వారికి ఉన్నది కాబట్టి ఈరోజు 7:30 కల్లా పైకి వచ్చి నేను ఇంకా స్నానం కూడా చేయాలి 7:30కి నాకంటే ముందు రెడీ అయిపోయినారు వాళ్ళు. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. హల్లెలూయా. అయితే వారు నేర్చుకుంటున్న కారణాన్ని బట్టి మీ ప్రార్థనలో బిడ్డలను బట్టి జ్ఞాపకం చేసుకునండి. వారు మంచిగా తర్ఫీదు చేయబడి ప్రభు కోసం వారు ఉపయోగపడే వ్యక్తులుగా భవిష్యత్తులో మార్చబడేటట్లుగా ప్రభు వాళ్ళని మార్చును గాక. ఆమేన్. హల్లెలూయా. అయితే మోషే యొక్క తల్లిదండ్రులు పెంచిన పెంపకాన్ని బట్టి
పెద్దవాడైన తరువాత, మోషే పెద్దవాడైన తర్వాత, ఇప్పుడు మోషే తీర్మానంలో ఆ తల్లి ఏ విధంగా పెంచింది తెలుసా? తన యొక్క పుట్టుక గురించి తెలియపరిచింది. తెలియపరిచినటువంటి ఆమె, అయ్యా నువ్వెందుకు కాపాడబడ్డావో, ఎందుకు సంరక్షించబడ్డావో ఎందుకో తెలుసా? నువ్వు పెద్దవాడైన తర్వాత ఫరో కుమార్తెగా నువ్వు అనిపించుకుంటావేమో, అది దానికంటే కూడా శ్రేష్టమైనది ఏంటో తెలుసా? నీ 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 యొక్క దేవుని యొక్క ప్రజల యొక్క కష్టాన్ని, భారాన్ని నువ్వు చూసినప్పుడే, ఆ చూసినటువంటి ఆ విధానమే నీకు గొప్ప భాగ్యంగా ఎంచబడుతుంది దేవుని యొక్క దృష్టిలో. ఇదిగో, మనుషుల దృష్టిలో ఘనముగా ఎంచబడేది దేవుని దృష్టిలో ఘనహీనంగా ఎంచబడుతుంది. దేవుని దృష్టిలో ఘనహీనంగా ఎంచబడుతున్నది మనుషుల దృష్టిలో ఎలా ఎంచబడుతుంది? ఘనముగా ఎంచబడుతుంది. హల్లెలూయా. దేవుడు ఏదైతే ఘనముగా ఎంచుతాడో అది మనుషుల దృష్టిలో ఘనహీనముగా ఎంచబడుతుంది. దేవుడు ఏదైతే ఘనహీనముగా ఎంచుతాడో అది భూమి మీద మనుషుల జీవితంలో ఘనముగా ఎంచబడుతుంది. అయితే నీవు మనుషుల ఘనతను కోరొద్దు, మనుషుల కోసం నువ్వు మెప్పు కోరొద్దు, ఉన్నతమైన స్థానాన్ని నువ్వు కోరొద్దు. నువ్వు దేవుని ప్రజల భారాన్ని చూసే వ్యక్తిగా, దేవుని ప్రజలు పాడుతున్నటువంటి పాటను చూసే వ్యక్తిగా, నీవులో భారాన్ని భరించే వ్యక్తిగా, వారిని కాపాడే వ్యక్తిగా, దేవుని పక్షంగా నిలబడే వ్యక్తిగా నీ జీవితము కట్టబడాలి. నీ జీవితం ఫరో కుమార్తెగా అనిపించుకోవడం కాదు, ఐగుప్తు ధనాన్ని నువ్వు అనుభవించడం కాదు, దేవుడు ప్రజలు పడుతున్నటువంటి భారాన్ని చూసేటువంటి ఒక వ్యక్తిగా, గొప్పవాడుగా నువ్వు ఉండాలి నాయన అని దేవుని గురించి, దేవుని యొక్క శక్తి గురించి, దేవుడు కాపాడిన తీరుని గురించి తను చక్కగా ఉపదేశించింది మోషేకి. హల్లెలూయా. ఆ ఉపదేశించిన కారణమే మోషే పెద్దవాడైనప్పుడు, ఇప్పుడు చదవమ్మా హెబ్రీ పత్రిక 11:24-26 త్వరగా చదువుదామా. పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడునని అనిపించుకుంటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా పొందబోవు బహుమానము ఎందు దృష్టి ఉంచెను. హల్లెలూయా. హల్లెలూయా. తను ఏది గొప్ప భాగ్యం ఎంచుకోలేదు అని అంటే, ఐగుప్తు యొక్క ధనాన్ని అనుభవించడం గొప్ప భాగ్యం ఎంచుకోలేదు, కానీ ఫరో యొక్క కుమార్తెను అనిపించుకోవడం గొప్ప భాగ్యం అని యోచించుకోలేదు. కానీ దేవుని యొక్క ప్రజలతో శ్రమ అనుభవించుట, నింద అనుభవించుట, దానికంటే, ఐగుప్తు ధనము కంటే ఈ శ్రమే, ఈ నిందే గొప్ప భాగ్యమని యోచించుకొని, ఇది అల్పకాలం అనేది ఐగుప్తు ధనాన్ని అనుభవించడము, ఫరో కుమార్తె అనిపించుకుని అల్పకాలం, అది ఆ భోగాన్ని అనిపించడం అది పాప భోగమని యోచించుకొని దేవుని ప్రజలతో అనుభవిస్తున్నటువంటి నింద, అవమానము, ఆ శ్రమే దానికి మించిన గొప్ప భాగ్యమని యోచించుకున్న వాడై తాను ప్రతిఫలంగా ఆ నింద, ఆ శ్రమ అనుభవిస్తున్న తన జీవితంలో తను ఏదైతే నిందగా, శ్రమగా దేవుని యొక్క ప్రజల నిమిత్తం, దేవుని నిమిత్తమే అనుభవిస్తున్నాడో అదే దానికి ప్రతిఫలముగా కలుగుబోవు బహుమానమునందు దృష్టించి ఉన్నాడంట. హల్లెలూయా. దృష్టించిన వాడే ఈ యొక్క ఫరో యొక్క కుమార్తె అనిపించుకొనక ఒప్పుకొనక, ఐగుప్తు ధనాన్ని మరి కలిగి ఉండడానికి ఇష్టపడక దేవుని యొక్క ప్రజల భారాన్ని చూసేటువంటి వ్యక్తిగా మోషే ఎదిగాడు. కారణం ఏంటి అని అంటే, తన యొక్క తల్లి ఉపదేశించిన ఉపదేశము ఎలాగూ పెంచింది అంటే, ఉగ్గుపాలు పెట్టి భక్తి అనేటువంటి దేవుని గురించిన భక్తి విధానంలో నేర్పించింది. ఆ నేర్పించిన విధానమే దేవుని యొక్క ప్రజలకు మోషేని ఒక నాయకుడిగా ఎంచబడేటట్లుగా దేవుని యొక్క కృప చూపించాడు ఆయన మోషే పట్ల. హల్లెలూయా. చూడండి మరొకసారి ఆ మాటను చదువుదామా. ఐగుప్తు ధనము కంటే, చదవమ్మా 26 విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించకుండా దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి
ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానము నందు దృష్టి ఉంచెను. హల్లెలూయా. అతడు దేని మీద దృష్టి నిలిపాడు అని అంటే, దేవుడు ఆ శ్రమ నింద అనుభవిస్తున్నటువంటి మోషే జీవితాల్లో దానికి ప్రతిఫలముగా కలుగుబోవు బహుమానము నిమిత్తమై, దాని నిమిత్తమై దృష్టి ఉంచాడంట. హల్లెలూయా. ఈ లోకంలో నీవు దేవుని కోసం నిలబడితే నీకు శ్రమ నువ్వు అనుభవిస్తూ ఉండొచ్చు, కష్టం అనుభవిస్తున్నచ్చు, నింద అనుభవిస్తున్నట్టు, శ్రమ అవమానం అనుభవిస్తుండొచ్చు. అయితే శత్రులు ఎదుట నీకు భోజనం సిద్ధపరుస్తాడు ఆయన. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఒకవేళ నువ్వు అవమానాన్ని నువ్వు అనుభవిస్తున్నావేమో, ఆయన కోసమే ఆయన కోసం నువ్వు కనిపెట్టుకొని నువ్వు ఉంటే, అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను నీకు కలుగు చేసే ప్రభు నీ పక్షమే ఉంటున్నాడు. ఆమెను. హల్లెలూయా. ఎటువంటి ఘనత తెలుసా? ఏదో నువ్వు అనుభవించినటువంటి అవమానానికి ప్రతిగా ఘనత కాదు, రెట్టింపు ఘనత నీకు కలుగు చేస్తాడు ఆయన. ఎవరి నోటనైతే నువ్వు దూషించబడుతున్నావో, ఎవరి నోటనైతే నువ్వు అవమానంగా ఎంచబడుతున్నావో, నీవు వారి అవమానాన్ని చూడక, వారు నిన్ను అవమానించారు కనుక, నిన్ను మరొక విధంగా మాట్లాడారు కనుక, వారి యొక్క నాశనాన్ని కోరే వ్యక్తులుగా మనం ఉండక, వారిని బట్టి, ప్రభువుని బట్టి మనం క్షమించే వారుగా ఉంటూ, ఆ అవమానాన్ని దావీదు వలె మనం భరించే వారంగా ఉంటే, ఆ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత మనకు కలుగు చేసే ప్రభు మన పక్షమే ఉంటున్నాడు. ఆమెను. హల్లెలూయా. హల్లెలూయా. ఇటువంటి సమర్పణ కలిగినటువంటి మోషే, ఇటువంటి వైరాగ్యం కలిగినటువంటి మోషే, తన తల్లి పెంచిన పెంపకంలో పెరుగుతున్నటువంటి మోషే, ఈ సమర్పణ, ఈ యొక్క భక్తి, ఈ వైరాగ్యము, ఐగుప్తు ధనం మీద మనసు లేదు, ఫరో యొక్క కుమార్తెను అనిపించుకోవడం విషయం మీద మనసు లేక, శ్రమ అనుభవించడము, నింద అనుభవించడము, తద్వారా కలుగుబోయే బహుమానం నందు దృష్టించి, తను అటువంటి తీర్మానంలో పెద్దవాడైనప్పుడు 40 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు తను ఎంచుకోవాల్సిన నిర్ణయంలో దేవుని కోసం నిర్ణయించుకున్న కారణాన్ని బట్టి ఈ సమర్పణ, ఈ భక్తి ఎక్కువైపోయినటువంటి తన జీవితాల్లో అనుకుంటున్నాడు, ఇజ్రాయేల్ యొక్క ప్రజలందరినీ తన యొక్క శక్తి ద్వారానే కాపాడగలడని యోచించుకుంటున్నాడు మోషే. హల్లెలూయా. తన భక్తి తక్కువ కాదు, సమర్పణ తక్కువ కాదు, తన యొక్క వైరాగ్యము తక్కువ కాదు. తను ఏ విషయంలో, భక్తి విషయంలో ఎవరు చేయలేని విశ్వాసం బట్టి, ఎవరు చేయలేనటువంటి భక్తిని నమ్మకస్తున్నటువంటి మోషే దేవుని బట్టి, తన తల్లి పెంచిన ఉపదేశ క్రమాన్ని బట్టి, అప్పగించుకున్న కారణాన్ని బట్టి ఒక భక్తి, వైరాగ్యము, సమర్పణ జీవితంలోనికి వచ్చిన వాడు మోషే. హల్లెలూయా. ఈ వచ్చినటువంటి ఈ మోషే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల్ని రక్షించడానికి, కాపాడడానికి ఎన్నుకోబడిన వాడు, దేవుని చేత ఎన్నుకోబడిన వాడు మోషేనే. అయితే మోషే అనుకుంటున్నాడు, ఈ ఇశ్రాయేలు యొక్క ప్రజల్ని తన యొక్క బలము చేత, తన కలిగి ఉన్న జ్ఞానము చేత, తన కలిగి ఉన్నటువంటి సొంత ఆలోచనల ద్వారా కాపాడబడగలను అనేటువంటి ఆలోచనతో ఏం చేశాడు అంటే, ఇదిగో ఇజ్రాయేల్ యొక్క ఒక పరుచువానికి, ఐగుప్తు ఒక వ్యక్తికిని వాగ్వాదం జరుగుతున్నప్పుడు, ఆ ఇద్దరు పోట్లాడుతున్నప్పుడు మోషే ఒక పని చేశాడు. చూడండి ఏం చేశాడు, ఆ విషయం చదవండి. నిర్గమకాండంలో ఉంటుంది. ఎన్నో అధ్యాయం అమ్మా? 2:11. ఆ దినంలో మోషే పెద్దబడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడతో తన జనుల్లో ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తుడు కొట్టగా చూచెను. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడునూ లేకపోగా ఆ ఐగుప్తుని చంపి ఇసుకలో వాణ్ణి కప్పిపెట్టిను. మరునాడు అతడు బయట నడిచి వెలుచుండగా హెబ్రీయులైన మనుషులిద్దరూ పోట్లాడుచుండిరి. అప్పుడు అతడు అన్యాయము చేసిన వాని చూచి, నీవేళ నీకు పొరుగువాన్ని కొట్టుచున్నావని అడుగగా, అతడు, మా మీద నేను అధికారిని గాను తీర్పరిని గాను నియమించిన వాడెవడు? నీవు ఆ ఐగుప్తుని చంపినట్టు నన్ను చంపవాలని అనుకొనుచున్నావా అనేను. హల్లెలూయా.
ఈ ఐగుప్తీయుడు ఈ యొక్క హెబ్రీయుడు పోట్లాడు చూడడం చూచి ఈ మోషే యొక్క కడుపు రగరగల మండి ఏం చేశారంటే అటు ఇటు తిరిగాడు. ఎవరు లేని చూసినా ఎవరైనా ఉన్నారని చూశారు. ఎవరు లేని కారణాన్ని బట్టి ఒకే ఒక్క గుద్దుతో ఐగుప్తుని యొక్క వాణిని మట్టుమారి చేసేసాడు, చంపివేసేసాడు మోషే. హల్లెలూయా. తన యొక్క తల్లి చెప్పినటువంటి విధానం ఇశ్రాయేలు ప్రజల యొక్క కాపుదల కోసము, కాపాడబడ కోసము, రక్షించబడడం కోసము, సంరక్షణ కోసం ప్రభుని ఎన్నుకున్నా నువ్వు మర్చిపోవద్దు అన్న సంగతిని ఆ ఉపదేశానికి అంగీకరించినటువంటి మోషే తన బలమును ఆధారము చేసుకొని, తన జ్ఞానాన్ని ఆధారము చేసుకొని, తన కలిగినటువంటి అధికారాన్ని మరి ఆధారము చేసుకొని ఆ ఐగుప్తుని యొక్క ఆ పడుచువాన్ని కొట్టి చంపి ఇసుకలో పాతి పెట్టేశాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ మోషే అనుకుంటున్నాడు ఇశ్రాయేలు ప్రజలకి అందరికీ సంరక్షణ ఎవరి ద్వారా అనుకుంటున్నాడు? మోషే యొక్క బలము ద్వారా అనుకుంటున్నాడు. ప్రభువా, నేను వీరందరినీ ఇశ్రాయేలు ప్రజలందరినీ నా బలముతో నేను వారిని కాపాడగలను ప్రభువా అనేటువంటి విధానంలో, అటువంటి వైరాగ్యంలోనికి మోషే వచ్చేసాడు. మరి మంచిదే, మోషే అటువంటి ఉన్నతమైనటువంటి భక్తి విధానంలోనికి నేర్పించబడము, ఉపదేశానికి లోబడము, ఉపదేశానికి హృదయపూర్వకంగా అప్పగించుకోవడము, అటువంటి ఉన్నతమైనటువంటి పాపం నుండి, ఐగుప్తు యొక్క ధనము నుండి, ఫరో యొక్క కుమార్తె అనిపించుకున్నటువంటి ఆ పరిస్థితి నుండి విమోచించబడిన వాడే దేవుని యొక్క ప్రజలు నింద అనుభవించేటువంటి సత్యానికి అప్పగించుకుని నిందైన అవమానమైన భరించడానికి మరి తన జీవితాన్ని సిద్ధపరచుకుని బలిపీఠం మీద తన జీవితాన్ని కట్టుకున్నటువంటి వాడు మోషే. అయినప్పటికీ ఆ సంగతిని బట్టి దేవుడు అంటున్నాడు, మోషే స్థితిని బాగుగా గమనించి బాగుగా ఎరిగినటువంటి దేవుడు ఆ ఫలిస్తున్నటువంటి మోషేను చూసి సంతోషపడి మోషేలో ఉన్నటువంటి ఆలోచన ఆయన తొలగించాలనుకున్నాడు. హల్లెలూయా. స్తోత్రం చెప్దామా. 40 సంవత్సరాలు ఫరో యొక్క అంతఃపురంలో మరి పెరిగినటువంటి ఈ యొక్క మోషేని తర్ఫీదు చేయడానికి, పనికిరాని ఈ యొక్క ఆ ఆలోచన తొలగించడానికి, ఏ ఆలోచన? ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని పనికిరాని తీగలను తీసివేసేటట్లుగా మోషే ఫలిస్తున్నాడు. మోషే భక్తిలో ఫలిస్తున్నాడు, వాక్య వినటంలో ఫలిస్తున్నాడు, సహవాసంలో ఫలిస్తున్నాడు, తన యొక్క జీవితంలో ప్రార్థనలో ఫలిస్తున్నాడు, తన జీవితాల్లో మరి లోకం నుండి విమోచించబడి, పాపం నుండి విమోచించబడి, నీతికి దాసులుగా మార్చబడి, భక్తిలోను, వైరాగ్యంలోను, సమర్పణలోను, త్యాగంలోను, అన్నిటిలో ఒక ఉన్నతమైనటువంటి ప్రభు కోసమే ప్రతిష్ఠించబడి దేవుని కోసం సమర్పించుకొని భక్తిలో ముందు కొనసాగించబడుతున్నటువంటి వ్యక్తిగా దేవునిలో, యేసయ్యలో, క్రీస్తులో ఫలించేటువంటి అనుభవంలో ఫలించాడు కొమ్మగా మోషే ఉంటున్నాడు. దాన్ని చూసి ప్రభు సంతోషపడుతున్నాడు. కానీ పనికి రానిటువంటి ఒక తీగ మోషేలో ఒకటి కనబడుతున్నది. అదే తన బలమును ఆధారము చేసుకొని, తన శక్తిని ఆధారము చేసుకొని ఇశ్రాయేలు యొక్క ప్రజలకి కాపుదల, విడుదల మోషే బలమును బట్టి అనుకుంటున్నాడు. అందుకే ఐగుప్తుని పడుచువాన్ని తన యొక్క చేతి బలము చేత, తన కలిగి ఉన్నటువంటి బలము చేత వాడిని చంపి ఇసుకలో పాతి పెట్టగలిగిన వాడుగా మోషే ఉంటున్నాడు. హల్లెలూయా. దీన్ని తర్ఫీదు చేయడానికి దేవుడు ఏం చేశాడనంటే 40 సంవత్సరాల అంతఃపురంలో కాపాడబడి పెంచబడినటువంటి మోషేని గొర్రెలు మేపుకోవడానికి అరణ్యంలో 40 సంవత్సరాలు పాఠాలు నేర్పించాడు దేవుడు. హల్లెలూయా. ఈ 40 సంవత్సరాలు ఈ పాఠాలలో చూడండి, 40 సంవత్సరాలు అంతఃపురంలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి మోషేని పెట్టిన వాడు ఎవరు? దేవుడే మోషేని అంతఃపురంలో పెట్టాడు, ఫరో రాజ్యంలో. మరి దేవుడు ఆ మోషేని తర్ఫీదు చేయడానికి ఎక్కడ తీసుకుని వెళ్ళాడు? అరణ్యంలో తీసుకుని వెళ్ళాడు దేవుడు. హల్లెలూయా. మనం దేవుని యొక్క భక్తి జీవితాల్లో, దేవుని యొక్క వాక్యానుసారంగా ఎదుగుతున్న మన జీవితాల్లో, వాక్యానికి లోబడుతున్న మన జీవితాల్లో, దేవుని గురించినటువంటి సంగతులు తెలుసుకుంటున్న, అనుభవిస్తున్నటువంటి రక్షణ ఆనందాన్ని, రక్షణ జీవితాన్ని మన జీవితంలో అనుభవిస్తూ ప్రభు కోసం సాగిపోతున్నటువంటి మన జీవితాల్లో, ఫలిస్తున్నటువంటి మన జీవితాల్లో ఆయన ఫలిస్తున్నటువంటి మనల్ని మరి ఎక్కువగా ఫలింపవలనని మనలో పనికిరాని తీగలను తీసి కత్తిరించి పారివేయడానికి
ఆయన ఏం చేస్తాడు అనంటే అరణ్య పాలు కూడా మనం తీసుకుని వెళ్తూ ఉంటాడు ఆయన. హల్లెలూయా. అనేక మంది ఇచ్చేవారుగా చేస్తున్న మనల్ని పుచ్చుకునే వారు కూడా మనల్ని అప్పగిస్తాడు ఆయన. అప్పుడు మన యొక్క మనస్తత్వాన్ని ఏం చేస్తాడు అని అంటే పరిశీలన చేస్తాడు ఆయన. ఉంటున్నప్పుడు మనం ఎలా ఉన్నాం, దేవునికి ఆశీర్వాదం అనుభవిస్తున్నప్పుడు మనం ఎలా ఉన్నాం, అవసరతలో ఉన్నప్పుడు, అక్రతలో ఉన్నప్పుడు, దేవుని యొక్క సహాయాన్ని మనం పొందుకోవాల్సి వచ్చినప్పుడు మనం ఏ విధముగా దేవుని యొక్క సముఖములో ఎటువంటి విధేయత చూపించే వారుగా, ఎటువంటి వినయం చూపించే వారముగా, ఏ విధంగా లోబడే వ్యక్తిగా మనం ఉన్నామో చూస్తాడు. ఆ అవసరతలో ఉన్నప్పుడు చూస్తాడు, అవసరం తీర్చబడ్డ తర్వాత ఎలా ఉన్నామో కూడా మనం చూస్తాడు, గమనిస్తాడు ఆయన. గమనించి తదుపరి వచ్చేటువంటి దీవినే అది శాశ్వత కాలం ఉండేటట్లుగా ప్రభు మనకు చేస్తాడు. హల్లెలూయా. అందుకని హెబ్రీ పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి. ఆయన ఆకాశమును భూమిని కంపింప చేస్తానన్న మాట ఉంటుంది. ఎక్కడుందో ఆ మాటను చదవగలుగుతారా? చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. అప్పుడు ఆయన, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 26వ వచనం, భూమిని చలింప చేసెను గాని, చూడండి, అప్పుడైన శబ్దము భూమిని చలింప చేసెను గాని ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశము కూడా కంపింప చేతును అనే మాట ఇచ్చి ఉన్నాడు. ఇంకొకసారి అను మాట చలింప చేయబడనివి నిలకడగా ఉండు నిమిత్తము అవి సృష్టించబడినవన్నట్టు చలింప చేయబడినవి బొత్తిగా తీసివేయబడినని అర్థమిచ్చుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఇదివరకు భూమిని కంపింప చేశాడు ఆయన. ఆ కంపింప చేసినప్పుడు దాన్ని చలింప చేశాడు ఆయన. చలింప చేసినప్పుడు అది ఏం చేయలేదంటే చలింప చేయబడాల, అది మరలా అలాగనే ఉన్నది, స్థిరంగానే ఉన్నది. అయితే భూమిని కంపింప చేసిన దేవుడు మరలా నేను ఇంకొకసారి భూమినే కాక ఆకాశం కూడా కంపింప చేస్తాను. ఎందుకనంటే స్థిరమైనవి నిలకడమైన వాడివి అవి ఇంకా నిలకడగా ఉంటాయా ఉండవా అని, అవి ఇంకా స్థిరపరచబడినట్లుగా కదిలించబడినప్పుడు కదిలించబడిపోతాయా, అవి ఊపినప్పుడు ఊగిపోతాయా, లేకపోతే అవి ఎలా ఇంకా స్థిరమైనవి ఇంకా స్థిరముగానే ఉంటాయా అని ఆయన ఒక్కసారి భూమిని కంపింప చేశాడు. అది కదిలించబడల, అలాగనే స్థిరపరచబడి అలాగనే ఉన్నది. మరొకసారి ఆయన ఆకాశం కూడా కంపింప చేశాడు. అనగా భూమి అనగా మనము క్రీస్తులో వేసుకున్నటువంటి యేసయ్య అనేటువంటి పునాది మీద కట్టబడిన మన భక్తి జీవితాన్ని ఆయన శ్రమలు గుండా ఏం చేస్తాడు, ఆయన ఏం చేస్తాడు, కదుపుతాడు ఆయన. కదిపినటువంటి మన జీవితంలో అందుకని వాక్యం సెలవిస్తుంది, బండ మీద కట్టబడిన ఇల్లు ఆయన పోల్చి చెప్తూ, ఆ బండ మీద క్రీస్తు అనేటువంటి బండ మీద, వాక్యం అనేటువంటి బండ మీద దేవుని యొక్క వాక్యం, ఆయన యెహోవా ఉత్తముడు అని రుచి చూసి తెలుసుకొని ఆయన అనుసరించిన నరుడు ధన్యుడును రాయబడినట్లుగా ఆయన ఉత్తముడిని రుచి చూసి ఎరిగి తెలుసుకొని వాక్యం అనేటువంటి పునాది మీద, క్రీస్తున్న బండి మీద వాక్యము చేత జీవితం సరిచేయబడి, వాక్యము చేత మన జీవితము సరిచేయబడి, పరిశుద్ధాత్మ చేత ప్రతి పాపము ఒప్పింప చేయబడి మారు మనసు పొంది, అందుగాను పాప క్షమాపణ నిమిత్తమే సాక్షార్థమై మారు మనసు పొంది బాప్తిస్మముగా మనము జీవితాల్లో మనం బాప్తిస్మ క్రీస్తు ద్వారా మన పాపాలన్నీ కడగబడి క్రీస్తులోనికి లేపబడేటట్లుగా మనం అప్పగించుకొని ఎప్పుడైతే ఉంటామో ఆ బండని, ఆ పునాదిని, ఆ వాక్యపు పునాదిని, మన భక్తి జీవితాన్ని ఆయన కదిపింప చేస్తాడు. ఆయన శ్రమ గుండా, శోధన గుండా, ఇరుకు ఇబ్బంది గుండా నీవు ఆశిస్తున్నది ఒకటైతే వస్తున్నది మరొకటి వస్తుంది. నీ జీవితంలో ఆయన అన్ని విధాలుగా నీ జీవితం కంపింప చేస్తూ ఉంటున్నప్పుడు నీ భక్తి జీవితం దేవుని మీద ఆధారపడేటట్లుగా ఉన్నదా, లేకపోతే లోక సంబంధముగా మనుషుల జ్ఞానాన్ని ఆధారము చేసుకొని దేవుని యొక్క శక్తి మీద ఆధారపడకుండా
దేవుని యొక్క బలం మీద ఆధారపడకుండా మన యొక్క బలమును ఆధారం చేసుకొని, మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకొని, దేవుని యొక్క బలం ఏమిటో అర్థం కాని స్థితిలో మనము ఆ కదిపిన ఊపిన ఊపికి మన భక్తుల నుంచి పడిపోతామా, భక్తుల స్థిరులుగా ఉంటామా అని మన పునాదిని కదిలిస్తాడు ఆయన. హల్లెలూయా. పునాది కదిలించినప్పుడు స్థిరంగా ఉన్న ఆ పరిస్థితిని బట్టి ఇంకా మనకు ఉపదేశిస్తాడు, వాక్యాన్ని తెలియపరుస్తాడు. భక్తి ఏమిటో, జీవితం ఏమిటో, మరణం తర్వాత ఉన్నది ఏమిటో, మరణం తర్వాత ఉన్న జీవితంలో ఏది మెప్పు, ఏది ఘనత, మనకి ఏమి పొందుకుంటాం, ఎటువంటి కిరీటాన్ని పొందుకుందాం, ఏ స్థానము, ఏ స్థాయి అని మనకు తెలియపరిచి, ఇప్పుడు ఉన్నతమైనటువంటి వైరాగ్యము, భక్తి, సమర్పణ జీవితంకి వచ్చిన తర్వాత ఆ సమర్పణ ఆకాశం అనేటువంటి ఒక భక్తి జీవితంలో ఉన్నతమైన స్థానానికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆకాశం ఏం చేస్తాడు ఆయన? సెగను పుట్టిస్తాడా? అమర్నమ్మా. హల్లెలూయా. ఏం చేస్తాడు ఆయన? ఇంక ఏసీ పెట్టాలి మీకోసం నేను స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆయన ఆకాశాన్ని ఏం చేస్తాడు అని అంటే ఆకాశం కూడా కుదింపింప చేస్తాడు ఆయన. కుదింపింప చేయబడి అప్పుడు మనం చూస్తాడు మనం ఎలా ఉన్నాము. 27 ఇంకొకసారి అను మాట చలింప చేయబడనివి నిలకడగా ఉండు నిమిత్తము అవి సృష్టించబడినవన్నట్టు చలింప చేయబడినవి బొత్తిగా తీసివేయబడునని అర్థమిచ్చుచున్నది. హల్లెలూయా. అది చలింప చేయబడిపోతే, అది పడిపోతే, అది పాడైపోతే అది దాన్ని ఏం చేయబడుతుంది అని అంటే తీసి పారివేయబడుతుంది. అయితే అలా పడిపోకుండా స్థిరముగా ఉన్నది అవి మరి ఇంకా స్థిరపరచుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యం మనం ఏం చేస్తుంటే ప్రభావితం చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. అయితే మన జీవితాల్లో పునాది కదిలించబడినప్పుడు భక్తి జీవితం మనం ఎలా ఉన్నాం? ఒక ఉన్నతమైనటువంటి స్థానంలోకి మనం వచ్చిన తర్వాత అపవాదేసేటువంటి బాణమైన దేవుడు అనుమతించేటువంటి ప్రతి ఏదైనా మనం దేవుని యొక్క వాక్యుల నుండి, దేవుని యొక్క స్థితిగతుల నుండి మనల్ని బయటపడించి దేవునికి మనం దూరం అయిపోయేటట్లుగా అపవాది వేసేటువంటి బాణానికి మనం చిక్కబడిపోతూ ఉన్నామా, లేకపోతే మన భక్తి జీవితం వస్తున్నటువంటి శ్రమలను బట్టి మెరుగుపరచబడేటువంటి అనుభవం ఉన్నామా అన్నది మనం పరిశీలన చేసుకోవాలి. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? బ్రతికి ఉన్నటువంటి చేప ప్రవాహానికి ఎదురుగా ఈతాడుతుంది, చచ్చిపోయిన చేప ప్రవాహంలో కొట్టుకొని పోతుంది. నీకు ప్రభు అనుమతిస్తున్నటువంటి అది ఏ శ్రమైనా, ఏ కష్టమైనా, ఏ విధానమైనా ప్రభు మీద నీకున్నటువంటి మనసు తొలగించబడడానికి అది అపవాదేసేటువంటి అది ఏ బాణమైనా నిన్ను ఆ ప్రవాహంలో మరి ఎక్కువగా ఆ ప్రవాహానికి దాటుకొని దానికి ముందుకు వెళ్ళిపోయేటువంటి విధానంలోనికి, ఆ యొక్క ప్రతిస్పందనలోనికి, రూపాంతరం చెందే అనుభవంలోనికి, ఆ యొక్క ప్రవాహానికి ఎదురీదేటువంటి అనుభవంలోనికి, ప్రతిఘటనిచ్చేటువంటి అనుభవంలోనికి తీసుకెళ్ళే అనుభవంలోని భక్తి జీవితము పెరిగే అనుభవం ఉన్నదా, లేకపోతే ఆ శ్రమల్లో, ఆ కష్టాల్లో, ప్రవాహంలో కొట్టుకుపోయేటువంటి అనుభవం ఉన్నదా అన్నది మన జీవితంలో మనము పరిశీలన చేసుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. అయితే మన భక్తి జీవితాన్ని ఏం చేస్తాడు అంటే ఆయన మనల్ని పరిశీలన చేస్తాడు. అలాగూ మోషేని పరిశీలన చేస్తే తన బలము, తన జ్ఞానము, తన శక్తి అనుకొని ఆ ఐగుప్తుని చంపినప్పుడు 40 సంవత్సరాలు అంతఃపురంలో దాచబడినటువంటి, పెంచబడినటువంటి, పెరిగినటువంటి మోషేని 40 సంవత్సరంలో అరణ్యంలో గొర్రెల మందలు మేపుకోవడానికి, పాఠాలు నేర్పించడానికి అరణ్యంలో నేర్పించాడు దేవుడు. ఆ అరణ్యం నడిపించినప్పుడు ఏమొచ్చేసాయి? ఆత్మఫలాల్లో 3 ఏంటి బ్రదరు? ఏమొచ్చేసాయి? ఆ ప్రేమ, విశ్వాసము, సాత్వికము, దీన మనసు, ఇంక ఏ మనసు రావాలో ఆ మనసు వచ్చేసాయి. హల్లెలూయా. ఇప్పుడు ఆ మనసు వచ్చిన తర్వాత ఈ 40 సంవత్సరాలు తన బలం మీద ఆధారపడలేకపోయాడు మోషే. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. తన జ్ఞానం మీద ఆధారపడలేకపోయాడు మోషే. తన కలిగినటువంటి ప్రతిష్ఠించబడినటువంటి తన యొక్క వైరాగ్యం మీద, ఉద్రేకం మీద ఆధారపడలేకపోయాడు మోషే. దేవుడు నేర్పించిన పాటలు అన్నిటికీ ఆ అరణ్యంలో తల ఒగ్గి నేర్చుకుంటూ సాత్వికం అంటే ఏంటో నేర్చుకున్నాడు, దీన మనసు అంటే ఏంటో నేర్చుకున్నాడు, విశ్వాసం అంటే ఏంటో నేర్చుకున్నాడు, ప్రేమ అంటే ఏంటో నేర్చుకున్నాడు. ఈ యొక్క విధానంలో అన్నీ నేర్చుకున్న తర్వాత ఇప్పుడు మోషే యొక్క మనసు దేవునికి అర్థమైన తర్వాత 40 సంవత్సరాల తరిఫిదు చేయబడిన తర్వాత ఇప్పుడు మోషే ఎదుగుకి మరలా దేవుడు మోషే ఎదుకు వెళ్ళి ప్రత్యక్షమవుతుంటున్నాడు. ఆమెన్. హల్లెలూయా. ప్రత్యక్షమయ్యి, ఇదిగో నేను నిన్ను మరల నువ్వు ఎక్కడైతే వచ్చేసావో
అక్కడ నడిపిస్తున్నాను నిన్ను, నువ్వు వెళ్ళేట నా వల్ల కాదు నాయన అంటాడు. హల్లెలూయా. నేను ఫరోకి నిన్ను ఏం చేస్తాను అంటే నిన్ను దేవుడిగా పెడతా, నీకు మరి అహరోన్ని నీకు ప్రవక్తగా పెడతా, నువ్వు వెళ్ళాయి అంటే పొరపాటున నన్ను ఆ పనికి నన్ను అర్హునికి ఎంచొద్దయ్యా, నాకంటే బాగున్న వారు ఎంతమంది ఉన్నారు వాళ్ళని పంపించు ప్రభువా అనేటువంటి అనుభవంలోనికి ఎవరు వచ్చారమ్మా? ఆ టైం పని మీకు ఇంత మైకులో గొంతు తెచ్చుకుని అరుస్తుంటే ఆ టైం పని మీకు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా ప్రాణం నీ ప్రాణముతో ఎన్నటికీ పెన వేసుకొనెను, నా సర్వం కృపా సహితమై నీకు అర్పించబడెను. నా ప్రాణం పాడదామా? కృపా నిన్ను సేవించని క్షణమునా నా ప్రాణము తల్లడిల్లిపోవును. నిన్ను నా ప్రాణము తల్లడిల్లి ఆలస్యము ఎప్పుడు అలక్ష్యము కాదులే, ఆలస్యము ఎప్పుడు అలక్ష్యము కాదులే. నా ప్రాణం నీ ప్రాణముతో ఎల్లటికీ వెన్న వేసుకొనెను, నా సర్వం కృపా సహితమై నీకు అర్పించబడెను. నా ప్రాణం నీ ప్రాణముతో వెన్న వేసుకొనెను, నా సర్వం కృపా సహితమై నీకు అర్పించబడెను. హల్లెలూయా. దేవుని కోసం ప్రతిష్ఠించుకొని, దేవుని కోసం సమర్పించుకొని, దేవుని కోసం వైరాగ్యం కలిగి ఐగుప్తు ధనాన్ని కూడా ఫరో కుమార్తె అనిపించుకోవడం కూడా ఇష్టపడినటువంటి ఈ యొక్క మోషే దేవుని ప్రజలతో నింద శ్రమ అనుభవించిన గొప్ప భాగ్యం ఎంచుకున్నటువంటి ఈ మోషే అరణ్యంలో ఉంటున్నప్పుడు దేవునితో అనుబంధంగా పెనవేసుకొని ఆయన సేవించలేని క్షణాన్ని అంతటిని కూడా ఆయన దాన్ని భరించలేని వ్యక్తిగా దేవునితో ఒక అనుబంధము సహవాసం కలిగి దేవుని యొక్క ఆశలే, దేవుని యొక్క ఏదైతే సంతోషపడతాడో ఆ జీవితమే తన సంతోషంగా, దేవుడు కోరుకొనని జీవితం తన కోరుకొనకుండా దేవుడు ఏదైతే ఇష్టపడతాడో ఏదైతే కోరుకుంటాడో ఎలా ఉండమని చెప్తాడో అటువంటి జీవితాన్ని పొందుకొని అనుబంధంగా మార్చబడి ఆయన సేవించలేని క్షణాన్ని కూడా మోషే దాన్ని భరించలేనిగా దేవునితో అనుబంధంగా పెనవేసుకొని జీవించబడుతున్నటువంటి మోషేని 40 సంవత్సరాల అరణ్యంలో పెట్టి ఆ అరణ్యంలో దేవుడు తరఫీదు చేస్తూ ఉంటే మోషే యొక్క అంతరంగము దేవుని ఎడల ఎంతో పరితపించి నీతో నేను సేవించలేని ఈ క్షణం నాకు వ్యర్థం ప్రభువా, నీ కోసం నేను చేసుకున్న నా భక్తి నా జీవితం ఏమైపోయింది, నీ కోసం నేను సమర్పించుకున్న నా భక్తి జీవితం ఏమైపోయింది, నా వైరాగ్యం ఏమైపోయింది, నా భక్తి ఏమైపోయింది, నా సమర్పణ ఏమైపోయింది, నేను నీతో చేసిన తీర్మానాలు ఏమైపోయాయి ప్రభువా, నేను అన్నీ మర్చిపోయాను, నాకేం వద్దు, నాకు ఈ గొర్రెలు చాలు, ఈ మంద చాలు, ఈ స్థితిలోనైనా నేను నమ్మకంగా ఉండగలిగితే చాలు ప్రభువా, నేను ఆశించా నీ యొక్క ప్రజలకి నేను ఒక నాయకుడిగా వారిని నా బలము చేత సంరక్షించాలని, దేవుని ప్రజలకు నీ ప్రజలకు కాదు కానీ ఇదిగో నన్ను ఈ స్థానంలో ఈ గొర్రెలతోనైనా నమ్మకంగా ఉండేటువంటి వ్యక్తి నన్ను మార్చు ప్రభువా, దీంట్లోనైనా స్థిరపరచు ప్రభువా అని అంటే ప్రభు అంటాడు, ఇదిగో నిన్ను ఫరోకి దేవుడిగా పెడతా, నీకు ప్రవక్తగా అహరోనిస్తా, నువ్వు నడిపించబడు అంటాడు. అయ్యా నా వల్ల కాదయ్య, నేను నోటి మాంద్యం కలిగిన వాడిని అంటాడు. హల్లెలూయా. మోషే సకల విద్య ప్రావీణ్యత కలిగినటువంటి విద్య కలిగిన వాడుగా
ఆ ఐగుప్తు దేశంలో ఉన్న సకల అన్నిటిలో ప్రావీణ్యత కలిగిన మాటలు ఎందును, భాషల ఎందును ప్రావీణ్యత కలిగిన వాడు మోషే. అన్ని విషయాలు నైపుణ్యత కలిగిన వాడు, జ్ఞానం కలిగిన వాడు, ఏ లోక సంబంధంగా చూసుకున్నా, భక్తి జీవితంలో చూసుకున్నా అటువంటి విధానంలో ఉన్నటువంటి వాడు ఈ యొక్క మోషే. అయితే మోషేకి అర్థమవ్వాల్సిన రీతిలో అర్థమయ్యేట్లు చేసి, ఇదిగో నేను ఎందుకోసం ఈ 40 సంవత్సరాలు అరణ్యంలో విడిచిపెట్టేస్తున్నా తెలుసా? నీలో సాత్వికము రావాలి. ఆమేన్, హల్లెలూయా. నీకు దీన మనసు కావాలి. నీ బలమును ఆధారము చేసుకుని భక్తి చేసి నడిపించబడం కాదు. నేను చెప్పినట్లుగా నన్ను బట్టి నీవు బలవంతుడు అని గ్రహించి, నన్ను బట్టి నీవు అన్ని విధాలు నువ్వు చేయి, నీ ద్వారా నేను చేయించగలుగుతున్నాను అని నీవు 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 గ్రహించి, నా బలమును బట్టి కాదు, నా జ్ఞానం బట్టి కాదు, నా శక్తిని బట్టి కాదు, నీ కృపను బట్టే నా ద్వారా నువ్వు పని జరిగిస్తున్నావు అనే అనుభవం నడిపించడానికే 40 సంవత్సరాలు అరణ్యంలో పెట్టానని దేవుడు తెలియపరిచిన తర్వాత, ఇది నా తీర్మానం నీ పట్ల అని తెలియపరిచిన తర్వాత, ఇప్పుడు మోషే అంటున్నాడు, నీ తీర్మానమే స్థిరమైనది, నీ ఆలోచనలు ఘనమైనవి, మహోన్నతమైనవి నీ ప్రణాళికలు, ఎవ్వరు విడదీయలేనిది నీతో నాకున్న అనుబంధము, ఎవ్వరు విడదీయలేనిది నీతో నాకున్న అనుబంధము, నీ తీర్మానమే స్థిరమైనది, నీ ఆలోచనలు ఘనమైనవి అంటూ ప్రభువును స్తుతిస్తూ ఏ ఐగుప్తు దేశం విడిచిపెట్టి, ఏ ప్రజల్ని విడిచిపెట్టి, ఏ భక్తి, ఏ సమర్పణ విడిచిపెట్టి 40 సంవత్సరంలో అరణ్యంలో తరఫీదు పొందాడు. మరలా అదే ప్రజల యొద్దకి, అదే విధానంలోనికి ఇప్పుడు అన్ని విధాలుగా తరఫీదు చేయబడి దేవుని ప్రజలకు నాయకుడిగా తీసుకుని వెళ్తుంటే, ఆయన తీర్మానమే స్థిరమైనదని, ఆయన ఆలోచనలే ఘనమైనవని ప్రభువును స్తుతించకుండా ఉండలేక, స్తుతించుకుంటూ ఆ అరణ్య ప్రయాణము దాటి నిబంధన జనుల్లోనికి చేర్చబడిన వాడుగా మోషేని దేవుడు ఎన్నుకున్నాడు. ఆమెను హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితంలో కూడా నా గురించి నేను గొప్ప చెప్పుకోవడానికి ఈ మాటలను చెప్పట్లేదు, కానీ నాకు సేవ వద్దని, పరిచర్య వద్దని, సంఘం వద్దనుకొని నేను నా జీవితంలో ఒక ఒప్పందం పెట్టుకున్నా. నేను రక్షించబడిన తొలినాటి నుండి దేవునికి సేవ, దేవునికి పరిచర్య అని సేవకులతో పాటు, సహవాసంతో పాటు, ఆత్మీయులతో పాటు ఊర్లో నుంచి నేను బయట వచ్చి సేవకులతో, సంఘములో, సహవాసంలో, దేవుని బిడ్డలతో, ఆత్మీయులతో చేర్చబడుతూ అక్కడే ఉంటూ ప్రతిరోజు దేవుని యొక్క బిడ్డలతో సమకూర్చబడి అలా కొనసాగబోతున్న నా జీవితంలో సేవ అంటే విపరీతమైనటువంటి ఆశ, విపరీతమైనటువంటి విధానంలో నడిపించబడతా ఉంటే, నా ఇంటర్మీడియట్, నా డిగ్రీ ఆ పరిస్థితుల్లో నాకు చదువు కంటే కూడా దేవునికి సేవే నాకు ముఖ్యమని అటువంటి విధానంలో నడిపించబడతా ఉంటున్నప్పుడు, నా బలమును బట్టి, నా జ్ఞానాన్ని బట్టి సేవని ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలా ఉండాలి, ఇలా చేయించాలి అన్నటువంటి విధానంలో ఏమాత్రం కూడా మా సేవకుడు ఎలా ఉన్నాడో సేవకుడికి తగినట్లుగా ఎటువంటి ప్రవర్తన కలిగిన వాడుగా ఉంటున్నాడో అటువంటి విధానం కలిగి, ఏ విధముగా సత్ప్రవర్తన కలిగి ఉంటున్నాడు, ఏ విధంగా ఎటువంటి జ్ఞానాన్ని ఉపయోగించగలుగుతున్నాడు, సంఘాన్ని ఎలా నడిపిస్తున్నాడు అని బాగుగా చూచి, ఏ విధంగా నేర్పించబడాలి, తరఫీదు చేయబడాలో అంత నేర్పించిన తర్వాత ఇట్లా చేయాలి, అట్లా చేయాలని మోషే వల్లే నా జ్ఞానాన్ని ఆధారం చేసుకొని నా జీవితాన్ని, నా భక్తిని కొనసాగించాను మోషే వల్లే. అయితే దేవుడు కొట్టినటువంటి దెబ్బ, నేర్పించిన పాఠాలు, ఆ పాఠాల్లో నా ముందు ఎటువంటి వ్యక్తులు అనేది కనబడేది కాదు నా జీవితాల్లో. అది సేవకులకైనా సరే వాళ్ళని తృణీకరించి వారిని ఒక గర్వముగా, భక్తిలో ఉన్నటువంటి ఒక గర్వముగా నా జీవితంలో అది ఎక్కువగా అయిపోయిన తర్వాత దేవుడు నన్ను మోషే వల్లే తరఫీదు చేయడానికి నా జీవితంలో ఒక ముళ్ళుని పెట్టాడు ఆయన. హల్లెలూయా. ఆ ముళ్ళుని బట్టి, ప్రభువా నాకు సంఘం వద్దు, నాకు సేవ వద్దు, నాకు ఇది వద్దు ప్రభువా అని తెలియపరిచి ఆ పరిచయం అప్పగించబడి అప్పుడు చెప్పా, నా ద్వారా నువ్వు పని జరిగించాలనుకుంటే
నేనైతే నాకు అర్హం కాదు, అయితే నీ చేతిలో నేను అప్పగించుకుని నన్ను ఎలా వాడుకోవాలో నన్ను అలా వాడుకో, అయితే నీ చేత కడగబడే వ్యక్తిగా మాత్రం నన్ను చేయ ప్రభువా, నన్ను వాడుకోవడం నీ నీ ఉద్దేశం నీ చిత్తం మనకు నాకు అప్పగించుకున్న తర్వాత మా సేవకుడు ఆయన రాకపోతే నేను సేవ చేస్తా ప్రభు అని తెలియపరిచినప్పుడు ఆయన అదే మాట చెప్పడము, సేవలోకి రావడము, ఈ వరగొండ పరిచయలో ఈ విధంగా మీ ముందు కలిసి దేవుని పరిచయం చేయడానికి ప్రభు నాకు కృప చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు దీన మనసు సాత్విక మనసు అంత కలిగించిన తర్వాత ఇప్పుడు సంఖ్యాకాండము 16వ అధ్యాయంలో ఆ మొదటి వచనం రాయబడిన మాటలను చదువుకొని మనం ముగించుకుందాం. సంఖ్యాకాండము దేవుడు ఆ 40 సంవత్సరాలు తరిఫీదు చేసిన తర్వాత ఇప్పుడు దేవుని ప్రజల్లో మోషే ఉంటున్నప్పుడు, నాయకుడిగా ఉంటున్నప్పుడు సంఖ్యాకాండము 16వ అధ్యాయము 16వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం, లేకపోతే 2వ నుంచి చదువుకుందాం. అసలు చదవండి, మొదటి నుంచి చదవండి, త్వరగా చదవండి. ఆ ఆ ఆ ఆ ఆ ఓనును యోచించుకొని ఇజ్రాయేలే పేరు పొందిన సభకులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకి ఎదురుగా నిలిచి, మోషే అహరోనులకు విరోధంగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మును మీరేలా హెచ్చించుకునుచున్నారు అనగా, మోషే ఆ మాట విని సాగిలపడిను. అటు తర్వాత అతడు కోరహతోనూ వాని సమాజముతోనూ ఇట్లనెను, తన వాడు ఎవడో, పరిశుద్ధుడు ఎవడో, రేపు యెహోవా తెలియచేసి వానిని తన సన్నిధికి రానిచ్చును, ఆయన తాను ఏర్పరచుకున్న వానిని తన ఎద్దుకు చేర్చుకును. ఇలాగూ చేయడి, కోరాహును అతని సమస్త సమూహమునైన మీరును ధూపార్తులను తీసుకొని వాటిలో అగ్ని ఉంచి రేపు యెహోవా సన్నిధిని వాటి మీద ధూప ద్రవ్యము వేయుడి. అప్పుడు యెహోవా ఏ మనిషిని ఏర్పరచుకునునో వాడే పరిశుద్ధుడు. లేవి కుమారులారా, మీతో నాకిక పని లేదు. మరియు మోషే కోరాహుతో ఇట్లనెను, లేవి కుమారులారా వినుడి, తన మందిరి సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకునుటయు, మీరు సమాజం ఎదుట నిలిచిన వారు చేయవలసిన సేవ చేయనట్లు ఇజ్రాయేల్ దేవుడు ఇజ్రాయేల్ సమాజంలో నుండి మిమ్మల్ని వేరుపరచుటయు మీకు అల్పముగా కనబడునా, ఆయన నిన్నును నీతో లేవిలైన నీ గోత్రపు వారిని అందరినీ చేర్చుకోండి కదా, అయితే మీరు యాజకత్వము కూడా కోరుచున్నారు. ఇందు నిమిత్తము నీవును నీ సమస్త సమూహమును యెహోవాకు విరోధంగా పోగై ఉన్నారు. అహరోను ఎవడు, అతనికి విరోధంగా మీరు సనుగునేలా అనేను. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు మోషే 40 సంవత్సరాలు అరణ్యములో తరిఫీదు చేయబడి ఇశ్రాయేలు ప్రజలు మరి మధ్యలోనికి చేర్చబడి వారు కనాను వాగ్దాన దేశమైనటువంటి వాగ్దాన దేశం వరకు నడిపిస్తున్నటువంటి క్రమంలో ఐగుప్తు దేశం మీద 10 తెగుళ్ళు దేవుడు కురిపించి వారిని మరి కనాను దేశానికి వాగ్దానానికి నడిపిస్తూ ఎర్ర సముద్రం ఎదినప్పుడు 2 పాయలుగా చీల్చి వారికి ఆకాశం నుండి మన్నాను కురిపింప చేయబడి రాత్రి అగ్నిస్తంభంగా పగలు మేఘస్తంభంగా వారి చెప్పులు అరిగిపోకుండా వారి బట్టలు మాసిపోకుండా చిరిగిపోకుండా వారు కాపాడు నడిపిస్తూ మోషే నాయకత్వంలో నడిపిస్తున్నటువంటి దేవుని సముఖంలో మోషే నడిపిస్తున్నప్పుడు 250 మంది కోరాగు అభిరాము దాతానులు వీరు పోగై మోషే అహరోనుతో అంటున్నారు, ఏమంటున్నారు, మీతో మాకు ఇంకా పని లేదు, ఈ సర్వ సమాజంలో ఉన్న ప్రతి ఒక్క మనుషుడు పరిశుద్ధుడే, మీ మధ్యనే కాదు వారి మధ్యలో కూడా దేవుడే ఉన్నాడు, కాబట్టి మీతో మాకు ఇంకా పని లేదని 250 మందితో పోగుపడి మిమ్మల్ని మీరు అహరోనైన నీవు మోషే అయిన మీరేలా సంఘము మీద మా మీద మీరు అధికారాన్ని ప్రభుత్వాన్ని వెళ్ళబుస్తున్నారు, మీతో మాకు ఇంకా పని లేదు, మిమ్మల్ని హెచ్చించుకొడుతున్నారు ఎందుకని అన్న మాట కోరాహు అభిరాము దాతానులు వారు ఎప్పుడైతే ఆ మాటలు పలికారో, ఇప్పుడు మోషే అహరోనులు ఏం చేస్తున్నారు ఆ మాటను చదవండి త్వరగా, అక్కడే రాయబడి 2వ వచనంలో రాయబడి ఉంటుంది. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 4వ వచనం, సరే 3 నుంచి చదువు. మోషే అహరోనులకు విరోధంగా పోగుబడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు,
యెహోవా సంఘము మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారు అనగా మోషే ఆ మాట విని సాగిలపడెను. హల్లెలూయా. మోషే ఆ మాటని ఏం చేస్తున్నాడు? సాగిలపడి వరకు నమస్కారం చేస్తారు. అయ్యా పొరపాటుగా మీరు అట్లా 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 అనుకోవద్దు. మమ్మల్ని మేము హెచ్చించుకునలేదు. నేను వద్దనుకుని వెళ్ళిపోయిన నా జీవితాన్ని దేవుడు తర్ఫీదు చేసి నాకు దేన మనసు సాత్వికమును ప్రేమ విశ్వాసమును కలుగు చేసి ఇదిగో వారి ఎదుట దేవుడు మోషని ఎలా నిలబెట్టాడు అని అంటే, వారు పోగుబడి వ్యతిరేక పడుతున్నా వారి మీద తన యొక్క మోషే బలాన్ని చూసుకొని ఐగుప్తు మీద ఒక గుద్దుతో చంపి ఇసుకలో పాతి పెట్టినట్లుగా మోషే అటువంటి మనసు రాకుండా వారికి ఏం చేస్తున్నాడంటే మోషే ఇలాగూ సాగిలి పడిపోతుంటున్నాడు. హల్లెలూయా. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మోషే ఆహురులు సాగిలి పడిపోతున్నారు, అట్లా అనుకోవద్దయ్యా అంటున్నాడు. అదే మోషే యొక్క బలమును ఆధారం చేసుకొని ఇజ్రాయేల్ ప్రజలను రక్షించాలనుకున్నప్పుడు ఒక్క గుద్దుతో గుద్ది ఐగుప్తుని మటుమాయించి ఇసుకలో పాతి పెట్టేసినటువంటి ఈ మోషే ఇప్పుడు సాగిల పడగలిగేటువంటి అనుభవంలోనికి వచ్చాడని అంటే తన ప్రభు నేర్పించిన 40 సంవత్సరాల అరణ్యంలో చేసిన తర్ఫీదు దేవుని యొక్క ప్రజలు ఎదుట సాగిలి పెట్టేట్టుగా చేసింది. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఇప్పుడు మోషే ఆ సాగిలి పెట్టేట్లుగా అనుభవానికి వచ్చాడు కాబట్టి మోషే వారి మీద చేయి చాపడానికి ఇష్టపడలేదు. ఒకవేళ గాన దేవుడు అటువంటి తర్ఫీదు విధానం లేకపోతే ఆ ఐగుప్తుని చెప్పినట్టు సర్వ సమాజాన్ని ఏం చేసేవాడు? ఒక్క క్షణంలోనే ఆకాశం నుండి ఏలియాలాగా అగ్నిగంధకాలు కురిపించి వీళ్ళు నాశనం చేసి ప్రభువా అని దేవుని యొక్క శక్తిని పక్కన పెట్టి మోషే యొక్క బల ప్రదర్శన చేసేవాడేమో మోషే. హల్లెలూయా. అలాగూ కాకుండా సాగిలి పడిపోయేటువంటి దీన మనసు సాత్విక మనసులోనికి నడిపించేటువంటి అనుభవంలోనికి దేవుడు మోషేని తర్ఫీదు చేశాడు. ఆమెను. హల్లెలూయా. ఫలించు తీగ మరెక్కువగా ఫలింపవలనని పనికిరాని తీగలను ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన తీసి పారవేస్తున్నాడు. హల్లెలూయా. మోషే భక్తిలో, వైరాగ్యంలో, సమర్పణలో మరి దేవుని ప్రజలతో నింద అనుభవించడంలో గొప్ప భాగ్యం ఎంచుకున్నటువంటి 40 సంవత్సరాల అంతఃపురంలో ఉంటూ ప్రభువులో ఎదుగుతూ ప్రభువులో ఫలించేటువంటి అనుభవంలో ఉంటున్నటువంటి మోషేను కూడా తన ప్రజల కోసమే సిద్ధపరచడానికి 40 సంవత్సరాల అరణ్యములో దేవుడు తనని సిద్ధపరిచాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. అపోస్తలుడంటే పౌలు తను కలిగి ఉన్న ప్రత్యక్షతలు అధికముగా ఉన్నందున తను హెచ్చించుకోకుండా ఉండడానికి తన శరీరంలో ఒక ముళ్ళు పెడితే ఇజ్రాయేల్ యొక్క ప్రజల్ని నడిపించడానికి దేవుని చేత ఏర్పాటు చేయబడిన మోషే దేవుని చేతనే తర్ఫీదు చేయబడి మరలా దేవుని ప్రజల దగ్గరికి వెళ్తున్నాడు. ఎటువంటి మనసుతో అంటే సాత్వికమైన మనసుతో, దీన మనసుతో, ప్రేమ విశ్వాసం కలిగిన అనుభవంలో సాగిలి పడిపోయేటువంటి అనుభవంలోనికి దేవుడు నడిపించాడు. కనుకనే వారికి సాగిలి పడుతున్నాడు. హల్లెలూయా. మన జీవితాల్లో, మన భక్తి జీవితంలో ఎదుగుతున్నటువంటి ఆత్మసంలో భక్తి జీవితాల్లో దేవుడు భూమిని చేసినట్లుగా మన పునాదిని ఆయన కదిలింప చేస్తాడు. మన భక్తులు స్థిరులుగా కదలని వారంగా ఉన్నామా లేదా అని. ఏ బండి మీద కట్టబడ్డాం? మన యొక్క భక్తి జీవితాన్ని యేసయ్య అనే వాక్యంతో కట్టుకున్నామా, లేకపోతే మరొక దానితో అద్భుతాలతో మరొక దానికి అవసరతల కోసమో ఆయన కట్టుకుని ఇసుకతో కట్టుకున్నామా? మన యొక్క పునాది మరణ తర్వాత ఉన్న జీవితాన్ని కోసమే స్థిరత్వం కలిగినటువంటి అనుభవంతో యేసయ్యతో అనుబంధముగా పెనవేసుకున్నటువంటి బంధముగా ఉన్నదా, లేదా శ్రమలకి, ఇరుకులకి, కష్టాలకి, ఇబ్బందులకి, పడిపోయేటువంటి వరదలకి పడిపోయేటువంటి అనుభవం ఉన్నదా అని మనకు పునాది అనేటువంటి భూమిని కంపింప చేస్తాడు. అయితే భూమి స్థిరముగా ఉన్న తర్వాత మనకు భక్తి సమర్పణ భక్తి జీవితం కూడా ఆయన ఏం చేస్తాడంటే కంపింప చేస్తాడు. కంపింప చేయబడినప్పుడు మనం ఎటువంటి విధానంలో ఉన్నామో అన్నది ఆయన పరిశీలన చేస్తాడు. అయితే ఆయన మనకు అప్పగించిన ప్రతిదీ కూడా ఎందుకోసము అనంటే మరలా మనం సరిచేయబడి బాగు చేయబడి మరలా ప్రభు ప్రేమను తెలుసుకొని మన ద్వారా ఆయన తీర్మానాలు ఏదైతే ఉన్నాయో, మన పట్ల ఆయన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, ఆయన ప్రతి ఆలోచన, ప్రతి ప్రణాళిక, ప్రతి ఉద్దేశము నెరవేర్చబడేటట్లుగా మరలా మనల్ని తర్ఫీదు చేసి మరలా ఆయన ఫలించేటువంటి అనుభవంలో ఆయనతో అంటుకట్టి ఆయనలో ఫలించేటువంటి అనుభవంలోనికి ప్రభువు మనల్ని నడిపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అయితే మన భక్తి జీవితాల్లో అపవాదేసేటువంటి బాణాలు బట్టి అయినా, మనకు ఎదురైతున్నటువంటి శ్రమలు బట్టి అయినా, మరి ఏ పరిస్థితి అయినా సరే
మన భక్తి జీవితము కదిలించబడిపోయేటువంటి అనుభవంలోకి ఉన్నదా, లేకపోతే ఆయన ఉత్తమమైన రుచి చూచిన వారమై వాక్యం యొక్క పునాది మీద కట్టబడి మన జీవితంలో ఆయనకు మాత్రమే అప్పగించుకొని ఆయన కోసము మనం బ్రతుకుతూ జీవిస్తూ మరలా ఆయనతో అంటుకట్టబడి ప్రతి వ్యర్థమైనటువంటి ప్రవర్తన పనికిరాని తీగలను ఆయన ద్వారా వాక్యం ద్వారా తీసివేయబడుచు ప్రభువులో ఫలించేటువంటి అనుభవంలోనికి ఉన్నామా లేదని పరిశీలన చేసుకోవాలి. అయితే మనలో పనికిరాని ప్రతి తీగలు వ్యర్థ ప్రవర్తన నుంచి విడుదల పొంది ప్రభులో మనం అంటుకట్టబడి స్థిరపరచబడి వేరుపరి విరువుగా ఫలించేటువంటి ఫలాలు కలిగినటువంటి చెట్టుగా ప్రభువులను మార్చాలని ఆయన ఆశ కలిగి, తీర్మానం కలిగి, ప్రణాళిక కలిగి, ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశాలకు తగినట్లుగా, తీర్మానాలకు తగినట్లుగా నా జీవితం ఆయనకు అప్పగించుకోగలిగితే, హృదయపరంగా లోబడగలిగితే మనం ఎలా నడిపించబడాలో, ఎలా ఏ మార్గం కూడా వెళ్ళాలో అటువంటి మార్గంలో ఆయనే మనం చేయబట్టుకొని మనం నడిపించబడవలసినటువంటి చక్కని త్రోవలో ఆయన మనం నడిపించే దేవుడే ఉంటున్నాడు. అయితే మనము చేయవలసింది ఏంటంటే ఆయనకు మాత్రమే మనము సాగిలపడి, ఆయనకు మాత్రమే మన జీవితంలో అప్పగించబడి, ఆయనకు మాత్రమే ఆయన వాక్యాన్ని మాత్రం లోబడగలిగే అనుభవంలో ఉంటే, ఏ మనుషుని చూడక, ఏ మనుషునికి అప్పగించునక, లోకం వైపు చూడక, లోకంలో ఉన్న జరుగుతున్నటువంటి పరిణామాల వైపు మనం ప్రభావితం చేయబడక దేవుని వైపు మనం చూడగలిగి దేవుని కోసం మనం బ్రతకగలిగితే, మోషేని జ్ఞాపకం చేసుకున్న దేవుడు మనం కూడా జ్ఞాపకం చేసుకొని ఏదైతే విడిచిపెట్టి వచ్చిన మన జీవితం మరలా అటువంటి అనుభవం నడిపించి మనల్ని స్థిరులుగా కదలని వారుగా, మరి ఆకాశం ముందు వెలిగిచ్చు జ్యోతుల వలె మనల్ని కూడా స్థిరులుగా కదలని వారుగా ప్రభు మార్చి ఆయన కోసం సాక్షులుగా మనం ఈ భూమిని నిలబెడతాడు ఆయన. ఆమెను హల్లెలూయా. ప్రభు మన అందరినీ అటువంటి స్థితిలోనికి మార్చును గాక. ఆమెను హల్లెలూయా. మన వినికిడిలో ఈ మాటలను ప్రభు ఫలింపచేసి, నీరు కట్టి ఫలింపచేసి మరి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.